ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్. నేను వెస్ట్ గోదావరి, భీమవరం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉంటూ పత్రిజీ చెప్పిన ఈ స్పిరిచువల్ సైన్స్ ని అర్థం చేసుకుంటూ ఆ స్పిరిచువల్ సైన్స్ ని అందరికీ స్ప్రెడ్ చేస్తూ అందరికీ తెలియజేస్తూ అలాగే ధ్యానము, శాకాహారము, వెజిటేరియనిజం గురించి కూడా అందరికీ మనం తెలియజేస్తూ ఉండడం అనేది నా యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈరోజు ఈ జూమ్ లో నిన్న నేను జాయిన్ అవ్వాలి. నిన్న వైశిష్ట గౌతమి పిరమిడ్ జ్ఞాన ప్రతిష్ఠ కార్యక్రమం, అందులో మౌన ధ్యానంలో ఉండడం 4 to 7 ఆ టైంలో నాకు కుదరలేదు. నాకు ఏం కాన్సెప్ట్ ఇచ్చారంటే, నాకు ఇచ్చిన కాన్సెప్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న కాన్సెప్ట్ అది 7 బాడీ సిస్టమ్. 7 బాడీ సిస్టమ్ గురించి చెప్పమన్నారు. ప్లస్ అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. యాక్చువల్గా ఈ స్పిరిచువల్ సైన్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 7 బాడీస్, 7 చక్రాస్ అంటాం మనం. 7 చక్రాస్ గురించి, 7 బాడీస్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవటమే జ్ఞానం. నిన్ను గురించి నువ్వు తెలుసుకో అంటారు. నీ గురించి నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి? నేను ఒక ఆత్మని అని తెలుసుకున్నా, అయిపోయిందా? అవ్వలేదు ఇంకా. అప్పుడే ఆత్మ అని తెలుసుకున్నా, అది బేసిక్ ఫండమెంటల్. దాని గురించి లోతుగా పరిశోధించి తెలుసుకోవడం అనేది విజ్ఞానం. ఏదైనా ఒకటి ఉందని తెలుసుకోవడం జ్ఞానము, దాని గురించి లోతుగా పరిశోధించి తెలుసుకోవడం విజ్ఞానం. ఉదాహరణకి 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక గుండె ఉంది, మనకి మనకి తెలిసింది కదా. ఆ తెలుసుకోవడం జ్ఞానం. మనకి 2 కిడ్నీలు ఉంటాయంట, ఒక గుండె ఉంటదంట, ఊపిరితిత్తులు ఉంటాయంట, ఈ జీర్ణాశయం ఉంటుందంట అంటే మనకు ఉన్నాయని. ఆ ఉన్నాయని తెలుసుకోవడం, మనం ఏమి దాని గురించి పరిశోధన చేయలేదు. అసలు ఎలా పనిచేస్తాయి, మన శరీరంలో వాటి యొక్క విధి విధానాలు ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఉన్నాయని తెలుసుకున్నది జ్ఞానం. కానీ వాటి గురించి పరిశోధించి అవి ఎలా పనిచేస్తాయి, ఆ లోపల ఏముంటాయి, ఇంకా అవి ఏ విధంగా ఫంక్షనింగ్ ఏంటి, అవి ఎందుకు ఉన్నాయి, దానివల్ల ఉపయోగం ఏంటి, వాటి గురించి లోతుగా పరిశోధించి తెలుసుకోవడమే విజ్ఞానం. అది జ్ఞానానికి విజ్ఞానానికి. అలాగే నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మని, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక ఆత్మని అని తెలుసుకున్నాం. అది జ్ఞానం. జ్ఞానం అక్కడితో ఎండ్ అయిపోయింది. కానీ విజ్ఞానం ఏంటంటే ఇంకా లోతుగా పరిశోధించి తెలుసుకోవటం. ఆత్మని, సరే ఆత్మ అంటే ఏంటి, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి, సరంజామా అంతా ఉన్నాయా, దాని గురించి తెలుసుకోవడం అనేది విజ్ఞానం. ఆ పరిశోధించి తెలుసుకోవడమే విజ్ఞానం. మనం స్పిరిచువల్ సైంటిస్టులు అండి. మనం ఏదో ధ్యానంలోకి వచ్చాము, ధ్యానం చేసుకుంటాము, శాకాహారం తింటున్నాము, అంతేకాదు. మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే స్పిరిచువల్ సైంటిస్టులు. పిరమిడ్ మాస్టర్స్ అంటే స్పిరిచువల్ సైంటిస్టులు అనమాట. ఈ స్పిరిచువల్ సైన్స్ ని బాగా పరిశోధించి తెలుసుకోవటం. మన దగ్గర విజ్ఞానం ఉండాలి. విజ్ఞానం ఉంది, విజ్ఞానంతో ఉండాలి. మనం జ్ఞానంతో సరిపెట్టుకోకూడదు, విజ్ఞానంతో ఉండాలి. మనం ఆ విజ్ఞానంలో భాగాలే ఇవన్నీ. కొత్త కొత్త విషయాలు స్పిరిచువల్ సైన్స్ లో తెలుసుకోవాలి. మనం కొత్త వాళ్ళకి ధ్యానం చేయి, శాకాహారం తిను, అహింసలో ఉందని చెప్తాను. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత విజ్ఞానాన్ని అంతా తెలుసుకోవాలి మనం. అందుకోసమే ఈ స్వాధ్యాయం, ఈ సజ్జన సాంగత్యం ఇవన్నీ ఉన్నాయి. ఈ ఈ స్పిరిచువల్ సైన్స్ లో ఎన్నో అంశాలు ఉన్నాయి. నా గురించి నేను తెలుసుకోవడమే స్పిరిచువల్ సైన్స్. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఏమైతే ఉందో అదంతా ఇక్కడే ఉంది. నా గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా గురించి నేను ఏం తెలుసుకోవాలి? నేను కంటికి కనిపిస్తున్న ఈ ఒక్క శరీరమే కాదు, ఈ కంటికి కనిపిస్తున్న ఈ శరీరం కాకుండా 7 బాడీస్ ఉన్నాయి లోపల. పొరలు పొరలుగా, పొరలు అనకూడదు, అది సూక్ష్మ శరీరాలు. అవి
తొడుగులు అంటాం వాటి, కోశాలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో బాడీ అంటారు, తెలుగులో అయితే ఆధ్యాత్మిక భాషలో కోశము అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 7 బాడీస్ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశము, మూడవది మనోమయ కోశము, నాలుగవది విజ్ఞానమయ కోశము, ఐదవది ఆనందమయ కోశము, ఆరవది విశ్వమయ కోశము, ఏడవది నిర్వాణమయ కోశము. కోశాలు అంటే బాడీస్. ఇంగ్లీష్ లో అయితే ఫస్ట్ ఫిజికల్ బాడీ అన్నమయ కోశము, ఎథరిక్ బాడీ ప్రాణమయ కోశము, మనోమయ కోశము ఆస్ట్రల్ బాడీ, విజ్ఞానమయ కోశము కాజల్ బాడీ, ఆనందమయ కోశము సుప్రా కాజల్ బాడీ, కాస్మిక్ బాడీ విశ్వమయ కోశం, సెవెంత్ నిర్వాణమయ కోశము నిర్వాణిక్ బాడీ. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ. సార్ నోట్ చేసుకుంటున్నాం, కొంచెం స్లోగా చెప్పండి, ఇది రాసుకుంటాం. తెలుగులో చెప్పనా ఇంగ్లీష్ లో మేడం? రెండు చెప్పండి సార్. అన్నమయ కోశము, ఓకే. ప్రాణమయ కోశము. దాని పక్కనే ఇంగ్లీష్ లో చెప్పండి. ఇప్పుడు అన్నమయ్య ఇంగ్లీష్ చెప్పనా? అన్నమయ కోశము ఫిజికల్ బాడీ, ఓకే ప్రాణమయ కోశము ఎథరిక్ బాడీ, ఓకే మనోమయ కోశము ఆస్ట్రల్ బాడీ, ఓకే విజ్ఞానమయ కోశము కాజల్ బాడీ. మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఇంగ్లీష్ లో. విజ్ఞానమయ కోశము కాజల్, CAUSAL, ఓకే కాజల్ బాడీ. ఫిఫ్త్ వన్ ఆనందమయ కోశము సుప్రా కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ. సెవెంత్ వన్ విశ్వమయ కోశము, విశ్వమయ కోశము కాస్మిక్, COSMIC, కాస్మిక్ బాడీ. సెవెంత్ వన్ నిర్వాణిక్ బాడీ, నిర్వాణమయ కోశము, నిర్వాణమయ కోశము నిర్వాణిక్, NIRVANIC. ఎస్ మేడం. ఓకే, ఇవి 7 బాడీస్. 7 బాడీస్ ఉన్నాయి మనకి. మనకి బయటికి కనిపించేది ఒకటే బాడీ కనిపిస్తుంది, ఫిజికల్ బాడీ. కానీ అంతరంగా ఒకదాని లోపల ఒకటి బాడీస్ ఉన్నాయి, 7 ఉన్నాయి. ఈ 7 బాడీస్ కి కూడా మనం పోషణ ఉంది. పోషణ అంటే ఫుడ్ ఉంది. మనం జనరల్ గా ఒక్క బాడీ గురించి ఆలోచిస్తాము, ఈ ఫిజికల్ బాడీకే ఇదే తెలుసు కాబట్టి దీన్నే పోషిస్తూ ఉంటాం మనం. కానీ మిగతా 7 బాడీస్ కూడా ఫుడ్ ఉంది, పోషణ ఉంది. దానికి కూడా ఫుడ్ ఇవ్వాలి మనం. లేకపోతే ఈ అన్నమయ కోశానికి ఫుడ్ ఇవ్వకపోతే ఎలా అయితే ఆకలితో అలమటిస్తామో, మిగతా బాడీస్ ఫుడ్ ఇవ్వకపోతే, పోషణ ఇవ్వకపోతే అవి అసంతృప్తిగా ఉంటాయి, ఆకలితో ఉంటాయి. మనిషికి అన్ని ఉన్నా ఏదో అసంతృప్తి, ఏదో వేదన, ఏదో దుఃఖము, ఏదో లోటు అంటారు. ఏంటంటే ఆ లోటు ఆ లోపల ఉన్న బాడీస్ కి పోషణ లేదు, ఆహారం లేదు. వాటికి ఏమి ఇవ్వలేకపోవడం వల్ల, అవి ఆకలితో ఉండడం వల్ల ఆ అసంతృప్తి మనిషికి జీవితంలో అసంతృప్తి. జీవితంలో మనిషి సంపూర్ణంగా సంతృప్తిగా ఉండాలి అంటే ఈ 7 బాడీస్ కి పోషణ కలిగించాలి మనం. 7 బాడీస్ కి ఫుడ్ పెట్టాలి మనం. అయితే మనం ఈ ఫుడ్ పెట్టినట్టు రోజు వండుకొని తినాలా? ఈ ఒక్క శరీరానికి వండుకోవడానికే కష్టంగా ఉంది. మిగతా వాటికి మిగతా వాటికి వండుకునే పని లేదు. వాటికి ఫుడ్ వేరే. మనం ఈ 7 డేస్ లో అసలు బాడీ ఏంటి, ఆ బాడీకి ఏం ఫుడ్ కావాలి, మనం ఏ విధంగా దానికి అందించాలి అన్నది తెలుసుకుందాం. ఈ రోజు మనం జనరల్ గా నిన్న చెప్పాం ఫిజికల్ బాడీ గురించి, సార్ చెప్పి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ బాడీ అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశము అంటే దీని పేరులోనే ఉంది. అన్నమయ కోశం అంటే అన్నముతో తయారు చేయబడింది, అన్నముతో తయారవుతుంది, అన్నం మీద ఆధారపడి ఉంది అని. అన్నమయ కోశం అన్నం మీద ఆధారపడి ఉంది, అందుకని దీని అన్నమయ కోశం అంటారు. ఫిజికల్ బాడీ ఫిజికల్ గా ఉంటుంది, అంటే కంటికి కనిపిస్తుంది, స్థూల శరీరం అని కూడా అంటాం మనం. ఫిజికల్ వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఫిజికల్ వస్తువులు కావాలి, అంటే అన్నం కావాలి, తిండి భోజనం కావాలి, నీరు కావాలి. మనం ఈరోజు అన్నమయ కోశం గురించి కూడా 2 మాటలు చెప్పుకుందాం. దీని గురించి పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు.
అన్నమయ కోశం అంటే ఈ బాడీ, ఈ శరీరమే. ఈ అన్నమయ కోశానికి నిజానికి దీన్నే మనం చక్రాల్లోకి వచ్చేసరికి మూలాధార చక్రం అంటాం. అన్నమయ కోశాన్నే మూలాధార చక్రం అంటాం. ఈ రెండింటికి రిలేటెడ్ 7 బాడీస్ కి 7 చక్రాస్ కి రిలేషన్ ఉంటుంది. మనం చక్రం అంటే అది ఏదో చక్రం, తిరిగే చక్రం అనుకుంటాం. తిరిగే చక్రం కాదండి. అన్నమయ కోశాన్ని, ఈ ఈ స్థూల శరీరాన్నే మనం ఏమంటామంటే మూలాధార చక్రము అంటాం. అది ఎందుకు చక్రం అన్నారు దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నమయ కోశానికి ఏం కావాలి, దీనికి ఏం పోషణ అంటే అన్నం కావాలి, నీరు కావాలి. అన్నము నీరు వల్లే ఈ శరీరము నిలబడుతుంది. మనం బాగా తిన్నాం అనుకోండి, ఈ శరీరం బాగా తయారవుతుంది. శరీరానికి రక్తం అందుతుంది, మాంసం తయారవుతుంది శరీరానికి. అప్పుడు బలిష్టంగా కనబడుతుంది. తిండి మానేసామనుకోండి, తిండి తగ్గించామనుకోండి, శరీరానికి ఈ ఫుడ్ తగ్గించేసరికి శరీరం యొక్క బరువు తగ్గుతుంది, ఆకారం తగ్గుతుంది. అంటే అర్థం ఏంటి? మనం తిన్న ఆహారాన్ని బట్టే ఇది పనిచేస్తుంది. మనం తిన్న ఆహారమే జీర్ణమై రక్తంలోకి చేరి ఆ రక్తమే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి సరఫరా చేయబడుతుంది. ఇది సైన్స్ అది. కాబట్టి ఆహారం తినకపోతే, భోజనం చేయకపోతే, ఆ భోజనం వల్ల ఆ జీర్ణం అవ్వాల్సిన ఆహారం జీర్ణం కాక ఆ శరీరానికి, అవయవాలకి సరైన రక్త సరఫరా జరగక శరీరాలు అనేవి పనితనం తగ్గుతుంది. అలాగని ఎక్కువగా తింటే మందగిస్తాయండి. ఎక్కువగా తినకూడదు. పూర్తిగా మానేస్తే వాటి పనితనం తగ్గిపోతుంది. కాబట్టి మానేయడం కూడా రాంగే. మనది మధ్య మార్గం. ఎక్కువ తినకూడదు, పూర్తిగా మానేయ, మధ్యస్థంగా అవసరమైనంత ఫుడ్ అందిస్తూ ఉంటాం. ఎక్కువ తినకూడదు, అలాగని తక్కువగా తిండి కూడా మానేయకూడదు. చాలా మంది ఏమంటారంటే తిండి మానేస్తామంటే కంప్లీట్ గా నేను అసలు తిన్నంటే, అది కొంతమందికి సూట్ అవుతుందేమో కానండి. మనం పూర్తిగా ఆహారం మానేయాల్సిన అవసరం లేదు. ఆహారం సరిపడా తింటే సరిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ తింటాము, కాస్త తింటే, ఆకలి తిన్నంత తింటే సరిపోతుంది. మధ్యాహ్నం అంతే. ఈ శరీరం అడిగినప్పుడల్లా కాస్త పెట్టి దాని ఆకలి తీరిస్తే చాలు మనం. అంతే. ఈ ఫిజికల్ బాడీ అదికి రుచికరంగా తింటే దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అన్నమయ కోశానికి ఏం కావాలంటే అన్నము నీరు కావాలి. ఆ అన్నము నీరు ఏ విధంగా అందించాలంటే అన్నాన్ని, నీరుని సరిపడా ఇస్తూ ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి, ఆహారం తక్కువగా తినాలి. నీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు గటగట తాగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ శరీరంలో 70% నీరే ఉంటుంది మన శరీరం. కాబట్టి శరీరంలో కణజాలాలు కూడా నీరు ఎక్కువ కోరుకుంటాయి. కాబట్టి మనం ఎంత ఎక్కువ నీరు అందిస్తే మన శరీరంలో ఉన్న కణజాలాలు అంత సంతృప్తి చెందుతాయి, అవి అంత హాయిగా పనిచేస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, నీరు తక్కువ ఇస్తాము, తిండి ఎక్కువ ఇస్తాము. అది రాంగ్. అది తిండి మోస్తరుగా ఇవ్వాలి, సరిపడంత ఇవ్వాలి. కానీ నీళ్లు మాత్రం ఎంత తాగినా నష్టం ఏమీ లేదు. రోజులో ఎప్పటికప్పుడే నీళ్ళు తాగుతూ ఎప్పుడు శరీరంలో కడుపులో నీళ్ళు ఉంటూనే ఉండాలి. కాబట్టి ఎక్కువ నీరు అందించటం అంటే ఈ అన్నమయ కోశానికి అన్నాన్ని అందించే విధానం కూడా ఉంది. అలాగే అన్నం తినాలి కదా అన్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే తినకూడదు. తినే పద్ధతిలో కూడా మనం చెప్పుకుంటాం రైట్ ఫుడ్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్. వెజిటేరియన్ ఫుడ్ అనేది ఈ శరీరానికి సరైన ఆహారం. ఈ వెజిటబుల్స్ అనేవి ఎవరి కోసం? మన కోసమే తయారు చేయబడ్డాయి. ఎవరు తింటారు? ఆ బీరకాయ ఎవరు తింటాడు? మనిషే తినాలి. ఎవరు తింటారండి బీరకాయ? ఆ బెండకాయలు, ఆ కాకరకాయలు ఎవరు తింటారు? మనమే తినాలి. ఆ వెజిటబుల్స్ అనేవి ప్రకృతి దేవతలు ఈ భూమి మీద మానవుల కోసము వాళ్ళు సృష్టించారు. నేచర్ స్పిరిట్స్ అంటారు. నేచర్ స్పిరిట్స్ అంటే ఏంటంటే ప్రకృతి దేవతలు. ఈ ప్రకృతి దేవతలు ఏం చేస్తారంటే ప్రకృతిలో కొత్త కొత్త వృక్షాలని, కొత్త కొత్త ఫలాలని, కొత్త కొత్త కూరగాయల్ని వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఒక వింగ్ ఉంటుంది, నేచర్ స్పిరిట్స్ వింగ్. కొంతమంది కలిసి ఒక 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 రకమైన కూరగాయని తయారు చేస్తారు అన్నమాట. బీరకాయ ఉందనుకోండి, కొంతమంది మాస్టర్లు సృష్టించారు దాన్ని. బెండకాయని ఒక మాస్టర్లు, వంకాయని ఒక మాస్టర్లు సృష్టించారు, క్యాబేజీని ఒకరు సృష్టించారు, క్యారెట్ ని ఒకరు సృష్టించారు. అలా ఈ నేచర్ స్పిరిట్స్ లో ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క రకమైన
ఆ వెజిటబుల్స్ ని అలాగే ఒక యాపిల్ ని ఒక మాస్టర్ ఒక వింగ్ తయారు చేశారు. జామ పండుని ఒక వింగ్ తయారు చేశారు. అందుకనే ఒక దాని టేస్ట్ ఇంకొక దానిలా ఉండదు. అన్ని వెజిటబుల్సే కానీ ఇదేం టేస్ట్ దానిదే. అన్ని ఫ్రూట్సే కానీ అన్ని బాగుంటాయి. సపోటా బాగానే ఉంటుంది, యాపిల్ బాగానే ఉంటుంది, జామ పండు బాగానే ఉంటుంది, కానీ టేస్ట్ వేరు. ఒక్కొక్క మాస్టర్స్ వింగ్ ఒక్కొక్క రకమైన ఫలాల్ని, వెజిటబుల్స్ ని భూమి మీద తయారు చేసి పెట్టారు. ఎందుకంటే మానవుడికి అది ఆహారం కాబట్టి. మానవుడి సరైన ఆహారం వెజిటబుల్స్, ఫ్రూట్స్. వెజిటబుల్స్ లో అది సాత్వికమైన, స్వచ్ఛమైన, శుద్ధమైన ఆహారం అది. ఎందుకంటే వెజిటబుల్స్ నుంచి వచ్చే అందులో పోషకాలన్నీ కూడా భూమి నుండి ఖనిజ లవణాలు తీసుకునే ఆ భూమి యొక్క సారం ఉంటుంది అందులో. అలాగే సూర్యుడి నుంచి ఆ సూర్య రశ్మిని గ్రహించడంలో సౌరశక్తి అందులో ఉంటుంది. గాలిలో ఉన్నటువంటి స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆహారాన్ని తయారు చేసుకుని ఆ ఆహారం ద్వారా ఈ కూరగాయలు, ఫలాలు వస్తాయి కాబట్టి అవి గనక మనం తింటే మన శరీరము ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. అవి స్వచ్ఛమైన ఆహారం. ఎందుకంటే భూమి యొక్క సారాన్ని, సూర్యుడి యొక్క సారాన్ని, గాలిలో ఉన్నటువంటి సారాన్ని అన్నిటినీ గ్రహించి తయారు చేసుకున్న ఆహారం అంతా కూరగాయల్లోనే, ఫలాల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ ఆహారం మనం తింటే ఆ చక్కని కాయగూరలు వండుకొని తింటే అది మనకు చాలా లాభదాయకం. ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. శరీరంలో కూడా చాలా వెజిటేరియన్ ఫుడ్ తిన్న వాళ్ళకి ముఖంలో కూడా ఆ వెలుగు ఉంటుంది. తేజస్సు ఎందుకు ఉంటుందంటే ఆ వెజిటబుల్స్ లోని ఆ ఆ సౌరశక్తి ఉండడం వల్ల, ఆ సౌరశక్తితో ఉన్న ఆహారం తినడం వల్ల ఆ కాంతి మనలో కూడా వస్తుంది. మాంసం తింటే ఆ పేరులోని మాంసం తింటే మాంసం పెరుగుతుంది మన శరీరంలో. మాంసం తింటే మనకు కూడా మాంసం పెరుగుతుంది. కానీ ఆ మాంసం తినడం వల్ల వచ్చినటువంటి ఎన్నో దుర్గుణాలన్నీ మన శరీరంలోకి చేరుకుంటాయి. అది అది ఆహారం ఆ కుళ్ళిపోయి ఉండడం వల్ల మాంసం కాబట్టి అది కుళ్ళిపోతుంది. అది రక్తంతో కూడి ఉండడం వల్ల అది మన శరీరాన్ని ఆ రక్తాన్ని విషమయంగా మార్చేసి దానివల్ల నెమ్మది నెమ్మదిగా అనారోగ్య కారకాలుగా మారిపోయి మన శరీరాన్ని రోగగ్రస్తం చేస్తుంది. మాంసం పెరుగుతుంది మాంసం తింటే. ఒళ్ళు బలుస్తుంది. ఏ లాభం? దానికంటే ఎన్నో నష్టాలు కలుగజేస్తాయి మనకు. కాబట్టి మాంసాహారం అనేది రక్తంతో కూడిన ఆహారం అనేది మన ఆహారంలో ఉండకూడదు. అది మనకు సరికాని ఆహారం. ఫుడ్ లో కూడా వెజిటబుల్ ఫుడ్ బెస్ట్ ఫుడ్, బెటర్ ఫుడ్. వెజిటబుల్స్ కంటే ఫ్రూట్స్ అనేది బెస్ట్ ఫుడ్. ఎందుకంటే ఫ్రూట్స్ మనం వండకుండా తింటాం కనుక డైరెక్ట్ గా ఆ యొక్క సౌరశక్తి, సూర్యుని యొక్క శక్తి, భూమిలోంచి వచ్చిన ఖనిజ లవణాలు అవన్నీ కూడా డైరెక్ట్ గా ఫ్రూట్స్ లో నిల్వ అయి ఉంటాయి కాబట్టి అది తినడం వల్ల డైరెక్ట్ గా మనకి అవన్నీ కూడా ఏవి పోషకాలు నశించకుండా మన శరీరానికి లభిస్తాయి కాబట్టి అది ఇంకా బెస్ట్ ఫుడ్. ఫలాలు అనేవి ఇంకా బెస్ట్ ఫుడ్. ఆ కూరగాయల్లో మనం వండడం వల్ల కొన్ని పోషకాలు నశిస్తాయి. కొంత పోతుంది వండడం వల్ల, ఉడికించడం వల్ల అవి కొన్ని నశిస్తాయి. మనం ఆ పచ్చి పోవడం కోసం వండుతాము. ఆ వండినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి కొన్ని నశిస్తాయి, కొంత మిగులుతాయి. మనకి అది వండకుండా తినలేం కాబట్టి మనం వండుకొని తింటాం. వండుకొని తినడం వల్ల అయినా కొంత ఉంటుంది. కానీ ఫ్రూట్స్ లో అయితే పుష్కలంగా ఒక్క బొట్టు కూడా బయటకు పోకుండా మొత్తం అంతా లభిస్తుంది. అంతేకాదు ఇంకా దాని వెనకాల చాలా సైన్స్ ఉంది. ఫ్రూట్స్ అంటే ఏంటంటే ఒక వృక్షం యొక్క సారం అంతా ఫలాల్లోనే ఉంటుంది. ఆ వృక్షం ఏం చేస్తుందంటే తన తన సంపాదించిన ఆ సారాన్ని అంతటినీ కూడా ఎందులో పెడుతుందంటే ఫలాల్లో పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే తన నెక్స్ట్ జనరేషన్ ఫలాలే. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది అనుకోండి. ఆ మామిడి చెట్టు నెక్స్ట్ మన పిల్లలు మనం ఏం చేస్తాం, మనం సంపాదించిందంతా మన పిల్లలకి దాచినట్టు, మన పిల్లలకి ఇచ్చినట్టు, మన పిల్లల కోసమే మనం ఆలోచించి వాళ్ళకి ఇచ్చినట్టు, మనం సంపాదించిన సంపాదన 90% మన పిల్లల కోసమే ఖర్చు పెడతాం. ఫీజులని అయ్యిందంటే వాళ్ళ భవిష్యత్తు కోసం. అలాగే ఆ చెట్టు కూడా ఏం చేస్తుందంటే తన భవిష్యత్తు తరాలకి అంటే ఏంటి, ఆ వృక్షంలో ఉన్న ఫలాలే, ఆ ఫలాల్లో ఉన్న గింజలే తన భవిష్యత్తు. ఎందుకంటే ఆ గింజల వల్లే కొత్త వృక్షాలు వస్తాయి కాబట్టి. అవి ఏం చేస్తాయి, వృక్షాలు కూడా తన సారం అంతా తీసుకెళ్లి వృక్షాల్లోని గింజల్లోనే పెడతాయి. అందుకని మనం ఆ ఫలాలు తింటే ఆ వృక్షాలు గింజలున్న ఫలాల్లో కూడా గింజలతో పాటు తినే ఫలాల్లో ఇంకా ఎక్కువగా పోషణ శక్తి
ఉంటుంది. జామ పండు అని, దానిమ్మలు గింజలతో తినే ఉంటాయి చూసాం. ఎందుకంటే గింజల్లో ఎక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ ఫలం ఉంటుంది. అందుకని గింజలతో కూడిన ఆహారం అనేది చాలా గొప్ప శక్తి. అంటే మనం భౌతిక శరీరం గురించి తెలుసుకుంటున్నాము. భౌతిక శరీరానికి ఏం కావాలి? ముందు ఆహారం కావాలి, భోజనం కావాలి. ఆ భోజనంలో కూడా ఎలాంటి భోజనం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ తినకూడదు, శాకాహారం తినాలి. తర్వాత దానికంటే బెస్ట్ ఫుడ్ ఏంటంటే ఫ్రూట్స్ అనేవి తింటూ ఉంటే మన శరీరం కూడా చాలా ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. తర్వాత వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్లే మన శరీరానికి సరైన పోషణ అందించిన వాళ్ళం అవుతాం. అలా చక్కగా ఆహారం అందించాలి, సరైన ఆహారం అందించాలి. అలా అందిస్తూ ఉంటే ఈ శరీరం ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం మనం PSSM లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పే పాయింట్ ఏంటంటే నాన్ వెజ్ తినొద్దు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ అన్నమయ కోశాన్నే దరిద్రంగా తయారు చేస్తున్నావు. నీవు అన్నమయ కోశంలోనే నీ లొసుగులన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఉన్న లొసుగులన్నీ మిగతా కోశాల గురించి తెలియదు, వాటికి ఫుడ్డే లేదు. ఈ శరీరానికి ఏమి ఇవ్వాలో తెలియదు మనిషికి. దీనికి ఉన్న సైన్స్ తెలియదు. తెలియక ఏం చేస్తారంటే డాక్టర్లే తినమంటారు. డాక్టర్లు ఏంటంటే మాంసం ఇదంతా తెలుసు కానీ వాళ్ళకి తెలుసు వెజిటబుల్స్ మంచిదని. కానీ నీకు ఇంకా మాంసం తింటే ఇంకా పెరుగుతుంది, నీకు అది ఇది అని చెప్తారు. కానీ మాంసం వాళ్ళకి కూడా కంప్లీట్ దీని గురించి సైన్స్ వెనకాల స్పిరిచువల్ సైన్స్ తెలియక వాటి గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ బాడీ, ఫిజికల్ బాడీ అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశానికి కావాల్సింది అన్నము, నీరు. అన్నం అంటే భోజనం, ఈ ఫిజికల్ భోజనం. అందులో కూడా సరైన భోజనము, శాకాహారము, ఫలాహారము. ఆ విధంగా మన శరీరాన్ని అన్నమయ కోశాన్ని పోషించుకోవాలి. ఇక రెండవ శరీరం ఏంటంటే ఎథరిక్ బాడీ. దీని వెనకాల ఉంటుంది, దీని తర్వాత ఉంటుంది. ఎథరిక్ అంటే ప్రాణమయ కోశము. ప్రాణం ఈ ఫిజికల్ బాడీలో ఎలాగైతే లోపల ఎన్నో లింక్స్ ఉంటాయో, నాడులు ఉంటాయో, ఒక అవయవం నుంచి ఒక అవయానికి నాడులు ఉంటాయి. గుండె నుంచి ఊపిరితిత్తులకి ఉంటాయి, గుండె నుంచి కిడ్నీలకు ఉంటాయి, గుండె నుంచి శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా నాడులు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి. అంటే అవసరమైన రక్తాన్ని ఆ అవయవాలకు సరఫరా చేయడానికి అనేక నాళాలు ఉంటాయి కదా శరీరంలో. దీని వెనకాల అంతా చాలా సైన్స్ ఉంది మనం తెలుసుకుంటే. అలాగే ఎథరిక్ బాడీ అంటే ఈథర్ అనే మెటీరియల్ తో తయారవుతుంది కాబట్టి దాన్ని ఎథరిక్ బాడీ అంటారు. ఎథరిక్ బాడీ అంటారు. దాన్ని ప్రాణమయ కోశము అంటారు. నన్ను అడిగితే ఇంగ్లీష్ కంటే తెలుగులోనే బెటర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశము, పేరులోనే ఉంది. అన్నమయ కోశానికి ఏం కావాలి అంటే అన్నం కావాలి. ప్రాణమయ కోశానికి ఏం కావాలి అంటే ప్రాణశక్తి కావాలి. పేరులో ఉంది కదా, ప్రాణమయ కోశం అంటే ప్రాణశక్తితో తయారవుతుంది. ప్రాణశక్తి మీద ఆధారపడి ఉండే శరీరము అని అర్థం. దీని మీద ఆధారపడుతుంది అన్నమయ కోశం అంటే అన్నం మీద ఆధారపడుతుంది. ప్రాణమయ కోశం దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రాణశక్తి మీద ఆధారపడుతుంది. అంటే కాస్మిక్ ఎనర్జీ ఇవ్వాలి దాన్ని, ప్రాణశక్తి. విశ్వమయ ప్రాణశక్తి. ప్రాణశక్తి అనేది కూడా ఫిజికల్ మెటీరియల్, కంటికి కనబడదు కానీ అది ఫిజికల్ మెటీరియల్ ప్రాణశక్తి. గాలి కంటికి కనబడదు కానీ అది భౌతిక పదార్థంలోకి వస్తుంది. నా కంటికి కనబడితే కదా భౌతిక పదార్థం అంటే సూక్ష్మ భౌతిక పదార్థాలు అంటారు వాటిని. ఈ గాలిని కంటికి కనబడదు కానీ అది భౌతిక పదార్థం, సూక్ష్మ భౌతిక పదార్థం. అలాగే మన కంటికి కనబడని సూక్ష్మ భౌతిక పదార్థంలో ఈ ఈ కాస్మిక్ ఎనర్జీ ఒకటి. ఈ కాస్మిక్ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం ధ్యానంలో ఉన్నప్పుడు, ఏదో మన శరీరంలో ప్రవహించినట్టు తెలుస్తుంది. ఈ కాస్మిక్ బాడీకి అంటే ప్రాణమయ శరీరం అంటే ప్రాణనాడులతో నిండి ఉంటుంది. ప్రాణనాడులతో, ఈ ప్రాణనాడులతో నిండి ఉన్న శరీరాన్నే ప్రాణమయ కోశము అంటారు. ఈ ప్రాణమయ కోశానికి కూడా ఫుడ్ ఉంది, దానికి కూడా పోషణ ఉంది, ఆహారం అందించాల్సిన అవసరం ఉంది. మనం దానికి కూడా ఆహారం అవుతుంది, అది కూడా పోషించబడుతుంది. మన లోపల ఈ అన్నమయ కోశం ఎలా పోషించబడుతుందో అది కూడా అలాగే పోషించబడుతుంది. ఈ ప్రాణమయ కోశానికి పోషణ ఏంటంటే ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఆ పోషణ ఎక్కడి నుంచి అందుతుంది? దానికి ఎంట్రీ పాయింట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఈ ప్రాణమయ కోశం యొక్క ప్రాణనాడులన్నీ కూడా వ్యాపించి ఉంటాయి లోపల. 1,72,000 నాడులు ఉంటాయని చెప్తారు దాని సైన్స్ లో.
అవి ఎన్ని ఉన్నాయి మనకి లెక్క అవసరం లేదు, కానీ ప్రాణనాడులు ఉంటాయని తెలుసుకుంటే చాలు. అంటే ఈ ప్రాణమయ కోశములో అనేక నాడులతో కలిసి, ప్రాణనాడులతో కలిసి ఉన్న శరీరమే ప్రాణమయ కోశము అంటాం, ఎథరిక్ బాడీ అంటాం. దీనికి పోషణ ఏంటంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఎక్కడి నుంచి అందుతుందంటే అది వెళ్ళే పాయింట్ అన్నమయ కోశానికి ఎంట్రీ పాయింట్ నోరు. ఇంక ఇతర ఇందులోంచి అన్నం తినం, ఇందులోంచి తినం, ఇందులోంచి తినం. దీనికి ఫుడ్ కావాలి. ఫుడ్ ఎలా ఉంటుంది? ఇక్కడే ఇవ్వాలి. అలాగే ఈ ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి ప్రవహించే ప్లేసు ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది, బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రంలోంచి ఆ ప్రాణమయ నాడుల్లోకి ప్రాణమయ శరీరం ప్రాణశక్తి ప్రవహించడం ద్వారా ఆ ప్రాణశక్తి పుష్టిగా తయారవుతుంది, ప్రాణమయ కోసం పుష్టిగా తయారవుతుంది. లేకపోతే ఆ ప్రాణమయ కోసం వీక్ గా తయారైపోతుంది. అన్నం తినకపోతే మనిషి వీక్ గా అయిపోయినట్టు, ప్రాణశక్తి అందకపోతే ఈ ప్రాణమయ కోశము, లోపల ఉన్న ప్రాణమయ కోశము వీక్ గా మారిపోతుంది. ప్రాణశక్తి లేదు, ఇంత 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 ఉంది, అది వీక్ గా ఉంటుంది. బ్లాక్స్ ఫామ్ అయిపోతాయి లోపల. బ్లాక్స్ ఫామ్ అయిపోయి ఎక్కడికక్కడ ఈ శరీరంలో అనారోగ్యాలు వచ్చినట్టు ప్రాణమయ కోశంలో కూడా ఎథరిక్ బాడీలో బ్లాక్స్ ఫామ్ అయిపోయి ఆ బ్లాక్సే మనకి అనారోగ్య కారకాలుగా మారిపోతాయి తర్వాత. ఈ ప్రాణమయ కోశంలో కూడా ఈ ప్రాణనాడులు కొన్ని చోట్ల చుట్టలుగా ఉంటాయి, జంక్షన్స్ గా ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే గుండె, ఊపిరితిత్తులు మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ లోపల ఉన్నాయో, ఈ ఎథరిక్ బాడీలోనే కొన్ని చోట్ల ఈ ఎనర్జీ ట్యూబ్స్ అన్ని ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే ఒక చుట్టలుగా చుట్టేసి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి ఎక్కువగా ప్రవహించిందో అప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఆ ప్రాణనాడులన్నీ కూడా ఒక్కసారి ఓపెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ పైప్ ఉంది, చుట్టేసి ఉంది. ఒక్కసారి వాటర్ వెళ్ళింది అనుకోండి, ఆ పైప్ అంతా జింజమని ఓపెన్ అయిపోయినట్టు ఈ ప్రాణనాడులన్నీ కూడా ఒక్కసారి చుట్టలుగా ఉన్న ప్రాణనాడులన్నీ కూడా ఎప్పుడైతే ప్రాణశక్తి ప్రవహించిందో ఒక్కసారి ఆ ప్రాణనాడులన్నీ ఓపెన్ అవుతాయి. అలా జాగృతం అవడం దాన్నే కుండలిని అంటాము. కుండలిని జాగృతం అంటే అదే, ప్రాణనాడుల్లోకి ప్రాణశక్తి విశేషంగా ప్రవహించినప్పుడు ఆ యొక్క ప్రాణ నాడులన్నీ ఒక్కసారి యాక్టివ్ అవుతాయి, జాగృతం అవుతాయి. ఆ జాగృతం అవడాన్నే మనం ఏమన్నారు, మన దీనిలో మన ఆధ్యాత్మిక భాషలో కుండలిని రేజ్ అయిందంట. రేజ్ అవడం అంటే ఏంటి? ప్రాణశక్తి ఎక్కువగా అందినప్పుడు ఆ ప్రాణనాడులన్నీ ఒక్కసారి, అంతవరకు చుట్టలుగా ఉన్న ప్రాణనాడులు ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి, జాగృతం అవుతాయి. దాన్నే కుండలిని. అలాంటి జంక్షన్స్ ఉంటాయి లోపల. వాటికి అవి కూడా 7 జంక్షన్స్ ఉంటాయి అంటారు. జనరల్ గా వాటిని చక్రాలు అని చెప్పుకుంటారు, కానీ అవి చక్రాలు కాదు. చక్రాలు వేరు, కుండలిని వేరు. కుండలిని అనేది ఎథరిక్ బాడీకి సంబంధించింది, ప్రాణమయ కోశానికి సంబంధించింది కుండలిని. అయితే ఈ ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి అందే మార్గం ఏంటి? అన్నమయ కోశానికి అన్నం అందే మార్గం భోజనము. భోజనం చేస్తేనే అన్నం అందుతుంది. అలాగే ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి అందే మార్గాలు 2 ఉన్నాయి. ఒకటోది నిద్ర, రెండవది ధ్యానం. ఈ అన్నమయ కోశానికి 2 కావాలి, అన్నము, నీరు. 2 ఇంపార్టెంట్. ఒట్టి అన్నం పనిచేయదు, ఒట్టి నీరు పనిచేయదు. అన్నం ఉండాలి, నీరు ఉండాలి. అలాగే ప్రాణమయ కోశానికి 2 విధాలుగా ప్రాణశక్తి అందుతుంది. నిద్ర ద్వారా అందుతుంది, అలాగే ధ్యానం వల్ల అందుతుంది. నిద్ర వల్ల లిటిల్ బిట్ కొంచెం ప్రాణశక్తి అందుతుంది. ఆ ప్రాణశక్తుల వల్ల కొంత ఆ ప్రాణ శక్తి వల్ల మనం కొంచెం పనులు చేసుకోగలుగుతాం, కొంత శక్తి వస్తుంది మనకి. అందుకే నిద్ర లేచిన తర్వాత చాలా యాక్టివ్ గా ఉంటాం కొంతకాలం. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి ఆ ప్రాణశక్తి అంతా అయిపోతుంది, పెట్రోల్ అయిపోయింది, ఏం చేస్తాం? మళ్ళీ పోయించుకోవాలి పెట్రోల్. కాబట్టి ఇంకా అక్కడి నుంచి నీరసం మొదలవుతుంది. పొద్దున్న లేచిన నుంచి మధ్యాహ్నం వరకు బాగానే పనిచేస్తాం, కానీ మధ్యాహ్నం నుంచి నీరసం మొదలయ్యి సాయంత్రం అయ్యేసరికి మొత్తం అంతా నీరసించిపోతాం. అంటే ఏమైంది? ఆ ప్రాణశక్తి అనేది తరిగిపోయింది. నీకు నిద్రలో పొందిన ప్రాణశక్తి తరిగిపోయింది. ఆ తరిగిపోవడం వల్ల నీలో నీరసం మొదలవుతుంది. అయితే మరి విశేషంగా ప్రాణశక్తిని పొందే మార్గం ఏంటంటే ధ్యానం. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు కళ్ళు మూసుకొని ఏ ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి ఉండడం వల్ల
విశేషంగా ప్రవహిస్తుంది ప్రాణశక్తి ధ్యానంలో. నువ్వు ఒక గంట కాలం గనక ఆలోచన రహిత స్థితిలో కళ్ళు మూసుకొని అలా ధ్యానంలో ఉంటే నీ ప్రాణమయ కోశం అంతా ఫుల్గా నిండుతుంది ప్రాణశక్తితో. అప్పుడు నువ్వు రోజులో పొద్దున్నే లేచి ఒక గంట సేపు ధ్యానం చేస్తే నీకు ఆ రోజు అలసటే ఉండదు. ఎందుకని నీ ప్రాణమయ కోసము ఎంతో ప్రాణశక్తిని పొందుంది కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎంత పని చేసినా నువ్వు అలసిపోవు. మనం అంటాం ధ్యానం చేస్తున్న వల్ల నేను అసలు ధ్యానం చేస్తున్నానండి, అసలు నాకు ఇది వరకు ఊరికే అలసిపోయేవాడిని, ఇప్పుడు ఏమి అలసిపోవట్లేదు, నాకు అసలు అలసటే ఉండట్లేదు, ఎంత పని చేసినా నీరసం రావట్లేదు అంటే ఎందుకు వస్తుంది? నీ ప్రాణమయ కోసం ఫుల్గా నిండింది కాబట్టి. అందుకని మనం అంటాం ఒక గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానము. అంటే అర్థం ఏంటంటే ఒక గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్రలో వచ్చినంత శక్తి వస్తుంది. నన్ను అడిగితే ఇంకా ఎక్కువే వస్తుంది. కాబట్టి నిద్ర కంటే గొప్పది ధ్యానం. నీళ్లు తాగితే ఆకలి తీరుతుంది. ఎంత తీరుతుంది? ఒక 2 గ్లాసులు తీరితే ఒక 5 నిమిషాలు ఆగుతాం. ఆగుతాం తర్వాత అలాగే భోజనం చేసామనుకోండి మళ్ళీ 2, 3 గంటల వరకు అసలు ఆకలే ఇది శరీరానికి. ఎందుకంటే అది సాలిడ్ ఫుడ్. శరీరానికి ఎక్కువ అందిస్తుంది. అలాగే ఈ ప్రాణమయ కోశానికి ఎక్కువ ప్రాణశక్తిని అందించే మార్గము ధ్యానము. తర్వాత నిద్ర. నిద్ర అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. కాబట్టి నిద్ర మానేసి ధ్యానము చేయొచ్చు. ఇనీషియల్ స్టేజ్ లో కొంచెం ఎక్కువ చేయాలనుకున్నప్పుడు బాగా ఇన్ని సంవత్సరాలు పడుకొని ఉన్నాం. ఇంకా ఎంతసేపు పడుకుంటాం? అప్పుడు నిద్ర మానేసి కొన్నాళ్ళు ఒక 40 days మనం ధ్యానం చేస్తాం. తర్వాత నిద్ర తగ్గించుకొని ధ్యానం చేయాలి కానీ నిద్ర పూర్తిగా మానేసి ధ్యానం అనేది రాంగ్. రాంగ్ అంటే సరికాని విధానం. అది అతి అవుతుంది. మనది అతి మార్గం కాదు, మధ్య మార్గం. మనం మధ్యస్థంగా ఉండాలి. అటు ఉండాలి, ఇటు ఉండాలి. ధ్యానము కావాలి, నిద్ర కావాలి. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాము. అలాగని చెప్పి కుంభకర్ణుల్లాగా పొద్దున పడుకుంటే రాత్రి పడుకుంటే మళ్ళీ పొద్దున్న దాకా లేకుండా సూర్యాస్తమయానికి పడుకుంటాడు, మళ్ళీ సూర్యోదయానికి లెగుతాడు. అదే కుంభకర్ణుడు నిద్ర. అంత నిద్ర ఎందుకు? కొంచెం నిద్ర తగ్గించుకొని ధ్యానం పెంచుకోవాలి మనం. అది సరైన మార్గం, మధ్య మార్గం. మనం అలా చెయ్యాలి. నిద్ర మానుకొని ధ్యానం కాదు, ధ్యానం మానుకొని నిద్ర కాదు. ధ్యానం ఉండాలి, నిద్ర ఉండాలి, రెండు ఇంపార్టెంట్. కాబట్టి ఎథరిక్ బాడీకి పోషణ అనేది కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీ దానికి పోషణ. ఈ శరీరానికి ఎలాగైతే ప్రతిరోజు భోజనం చేయాలి. ఈ రోజు తిన్నాం కదంటే తినడం మానేస్తే అవుతుందా? అవ్వదు. ఏ రోజుకి ఆ రోజే దానికి పోషణ ఎలాగుందో ఈ ఎథరిక్ బాడీకి కూడా ఏ రోజుకి ఆ రోజే పోషణ, ఏ రోజుకి ఆ రోజే ధ్యానం, ఏ రోజుకి ఆ రోజే నిద్ర. అంతేగాని 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నిద్రపోతామేంటి? నెల రోజులకు ఒకసారి తింటామేంటి? ప్రతిరోజు తింటాం. మరి ఈ ఈ అన్నమయ కోశానికి 3 సార్లు 4 సార్లు ఇచ్చి పోషణ ఇస్తున్నామే, మరి ఈ ప్రాణమయ కోశానికి కనీసం ఒక రోజుకి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అని ఇవ్వాలి కదా. ఉదయం 1 గంట ధ్యానం, 1 గంట ధ్యానము మినిమం ఇది ఇస్తే ఆ ప్రాణమయ కోశము పుష్కలంగా శక్తితో ఉంటుంది. ఇంకా బాగా ధ్యానం చేస్తే ఆ లోపల ఉన్న ఆ చుట్టుకొని ఉన్న పాము పడగెత్తింది అంటారంటే, పడగెత్తడం అంటే పాములే పడగలెత్తవు అంటే ఈ ప్రాణమయ నాడులన్నీ ఒకసారి రేజ్ అవుతాయి, లేస్తాయి. అవన్నీ పడుకొని ఉన్నాయి అవన్నీ చుట్టలుగా. అంటే ప్రాణశక్తి లేదు దానికి. ఇప్పుడు మనం ధ్యానంతో ప్రాణశక్తిని అందించినప్పుడు ఆ ప్రాణమయ నాడులన్నీ ఒక్కసారి విప్పారినప్పుడు అదే కుండలిని జాగృతము అంటారు. ఆ కుండలిని జాగృతం అయినప్పుడు మనిషిలో షేకింగ్స్ వస్తాయి. ఇలా తిరుగుతాం, అలా డ్యాన్స్లు వస్తాయి, తల తిరిగిపోతూ ఉంటుంది, పైకి లేస్తారు, కింద పడి కొట్టుకుంటారు. వాడికి ఏం అనిపించదు. చూసే వాళ్ళకి భయం ఎంత, బాబు ధ్యానం చేస్తే ఇలా తయారయ్యాడు ఆయన, నేను వెళ్ళిపోతాను అనుకుంటాడు. అది దాని వెనకాల జరిగింది తెలియదు వాడికి. అంటే ఏం జరుగుతుంది అక్కడ? కుండలిని రైజ్ అవుతుంది. కుండలిని అంటే ఈ ప్రాణమైన నాడులు ఏవైతే ఎక్కడైతే ఏ పొజిషన్ లో అయితే వాడికి అందులో చేంజెస్ వస్తున్నాయో అక్కడ వాడికి కదలికలు వస్తాయి. ఈ ఫిజికల్ బాడీలో కూడా కదలికలు వచ్చేస్తాయి. కొంతమంది ఇలా 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 అంటారు, కొంతమంది పైకి లేస్తుంటారు, కొంతమంది కాళ్ళు చేతులు కొట్టుకుంటారు, కొంతమంది కింద పడి దొర్లుతుంటారు. కామన్ అయ్యి అది రాంగ్ కాదు. ఎందుకంటే కరెక్టే అది. ఆ ఎన్నాళ్ళ నుంచో పడుకొని ఉన్నాయి ఆ ప్రాణనాడు లోపల. వాటిని రైజ్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. అవి ఓపెన్ అవుతుంది. అది అలా జరిగిన తర్వాతే నీకు లాభం అంటాం. అందుకని జరగని అది హీలింగ్ అంటారు. హీలింగ్ అంటే ఏమవుతుంది? ఆ బ్లాక్స్ గా ఫామ్ అయిపోయి ఉన్న ప్రాణనాడుల్లో ఈ ప్రాణశక్తి లోపలికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఎక్కడైతే ఏ ఏ ఏ
ప్లేసెస్ లో అయితే ఆ ప్రాణమయ నాడుల్లో లోపాలు ఉన్నాయో అక్కడ క్లియర్ అవుతూ ఉంటాయి. అక్కడ పైన ఇప్పుడు లోపల ఎప్పుడైతే క్లియర్ అయిందో ఆ ప్రదేశంలో ఉన్న ఈ ఫిజికల్ బాడీలో కూడా నయం అవుతాయి మనం. అంటే అది వాష్ అవుట్ అంటాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణమయ నాడుల్లో ఉన్న బ్లాక్స్ వాష్ అవుట్ అవుతాయి. అంటే లోపల పేరుకుపోయి ఉంటాయి. ఆ పేరుకుపోయి ఉన్నవన్నీ వాష్ అవుట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ప్రాణమయ అంటే ధ్యానం వల్ల ప్రాణమయ కోశాన్ని శక్తివంతంగా మారుస్తాము. దాని ద్వారా అన్నమయ కోశం కూడా శక్తివంతంగా మారుతుంది. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. అన్నీ కలిసే ఉన్నాయి కదా! ఇప్పుడు ఇంట్లో తండ్రి దగ్గర బాగా డబ్బులుంటే పిల్లోడి దగ్గర ఉన్నట్టే కదా! వాడి జేబులో ఉండవు. కానీ తండ్రి దగ్గర డబ్బులుంటే వాడికి ఉన్నట్టే కదా! ఎందుకంటే ఇంటర్‌లింక్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే తండ్రి దగ్గర లేకపోతే వాడి దగ్గర లేనట్టే. నిజానికి కొడుకు జేబులో ఉండవు కానీ తండ్రి దగ్గర ఉంటాయి వాడి దగ్గర ఉన్నట్టు. ఎలాగో ఒకదానికి మించిన బాడీకి గనక బాగుంటే దాని తర్వాత బాడీస్‌కి దానికి ఇంటర్‌లింక్‌గా ఉపయోగం ఉంటుంది. నీ ప్రాణమయ కోసము ఎక్కువ శక్తివంతంగా ఉంటే నీ ఆరోగ్యం శరీరం యొక్క ఆరోగ్యం కూడా నీ శరీరం బలిష్టం కాదు. కానీ శరీరం అనేది ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా మారుతుంది. నువ్వు ఎక్కువ పని చేయగలుగుతావు. ఈ ప్రాణశక్తి వల్ల. నువ్వు ఎంత తిన్నా నువ్వు ధ్యానం చేయకపోతే నిద్ర లేకపోతే నువ్వు నీరసంగా ఉంటుంది. ఒక బాగా 3 పూటలు తింటున్నావు. కానీ నువ్వు నిద్రపోకుండా ఉండు. నువ్వు ఆ రోజంతా మనిషిలాగా ఉంటావేమో. ఏ పని చేయలేవు. భోజనం చేస్తున్నావు కదా! మరి చెయ్యాలి కదా! అదే బలమైతే, అదే శక్తి అయితే ఎందుకు చేయలేవంటే నువ్వు ఎంత భోజనం చేసినా దానికి అవసరమైనది దానికి ఇవ్వలేదు. కాబట్టి ఒకరోజు భోజనం మానేసినా నువ్వు ధ్యానం చేస్తే గనక నువ్వు ఆ రోజంతా బాగా యాక్టివ్ గానే పనిచేస్తావు. కానీ కొంచెం నీరసం ఉంటుంది. ఆ నీరసం అనేది శరీరానికి ఉంటుంది. కాబట్టి మనం భోజనం మానేసి ధ్యానం లేదు. నిద్ర మానేసి ధ్యానం లేదు. భోజనం చేస్తాము, నిద్రపోతాము, ధ్యానం చేస్తాం. అన్నీ మనది మధ్య మార్గం. అన్నీ చూసుకుంటాం. సమతుల్య ఆహారం అంటారు కదా! సైన్స్‌లో. సమతుల్య ఆహారం అంటే నువ్వు ఏదో ఒకటే ఎక్కువ ఇవ్వడం కాదు. అన్ని రకాల ఆహారం ఇస్తేనే శరీరం బాగుంటుందన్నట్టు. మనిషి బాగుండాలంటే అన్నీ కూడా సమతుల్యంగా ఇవ్వాలి. ఏది ఎక్కువ చేయక్కర్లేదు, ఏది తక్కువ చేయక్కర్లేదు. పేషెంట్స్ ఉన్నారనుకోండి కొంచెం అంటే వాళ్ళ ప్రాణమయ కోశం ఎథరిక్ బాడీలో బ్లాక్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కువ ధ్యానం చేయాలి కదా వాళ్ళు. మానసికంగా కొంచెం అనారోగ్యంగా ఉన్నారనుకోండి, ఇబ్బందిగా ఉన్నారనుకోండి, మనసులో ఎక్కువ ఆలోచనలు ఉన్నాయనుకోండి, వాడు ఎక్కువగా ధ్యానం చేయాలి కదా మరి. ఇప్పుడు బాగా ఆకలితో ఉన్నవాడికి కొంచెం ఎక్కువ తింటాడు కదా! తినాలని. నువ్వు ఏదో పొద్దున్న తిన్నావు పెద్ద ఆకలి లేదు. ఏదో 2 ముద్దలు తింటావు. అది అది పోతదేమో, వండింది మిగిలిపోద్దేమో అని తినేయకూడదు మనం. నీ ఆకలిని బట్టి నువ్వు తింటూ ఉండాలి. అక్కడ ఏదో ఒకటుంది సూత్రం. ఆహార సూత్రం. తినేటప్పుడు నీ కడుపు చూడాలి. ఆ గిన్నె చూడకూడదు. గిన్నెలో ఎంతుంది, ఏముందన్నది చూడకూడదు. నీ కడుపులో ఎంత ఉంది, ఎంత కావాలన్నది చూసుకోవాలి. నువ్వు తింటున్నప్పుడల్లా నీ కడుపు వైపే చూడాలి. అంటే ఇక్కడ సరిపోతుందా లేదా? ఇక్కడ నిండిందా లేదా? ఇక్కడ ఇది ఓకే అంటుందా? ఇంకా పెట్టు అంటుందా అని చూడాలి. అక్కడ ఎంతుందన్నది చూసావో నువ్వు బోల్తా పడినట్టే. అక్కడున్నది ఏమవుతుంది? అక్కడ ఉంటుంది ఎక్కువ. నువ్వేమనుకుంటావు అది అయిపోతుందేమో, మిగిలిపోతుందేమో, మళ్ళీ పోతదేమో, పడేయాలేమో అయన్నీ తర్వాత సంగతి. ఇక్కడ సంగతి ఆహారము నీ లోపల ఉండడం కంటే నీ బయట ఉండడమే నీకు ఆరోగ్యం అన్నాడు ఒకడు. ఆహారము నీ లోపల ఉండడం కన్నా నీ బయట ఉంటేనే నీకు ఆరోగ్యం. కాబట్టి ఉన్నదాన్ని లోపలేయడానికి ప్రయత్నించకు. అది తీయలేం మళ్ళీ. బయట ఉన్నదాన్ని ఎప్పుడోకప్పుడు కావాలంటే ఎయొచ్చు గానీ, లోపల ఏసేసాక దాన్ని తీయగలమా? తీయలేం. కాబట్టి ఆహారాన్ని లోపల ఉంచడానికి ప్రయత్నించొద్దు. బయటే ఉండనివ్వండి. అవసరమైనప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ 2 సెకండ్ బాడీ. ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోసం చాలా ఇంపార్టెంట్ ఇది ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీ అనేది ప్రాణమయ నాడులతో తయారై ఉంటుంది. దానికి ప్రాణశక్తి అవసరము. ప్రాణశక్తి పొందే మార్గం ధ్యానము, నిద్ర. నిద్రలో ప్రాణమయ కోసమే కాదు, ఈ అన్నమయ కోసం కూడా రెస్ట్ తీసుకుంటుంది. దానివల్ల శరీరము చాలా ఆరోగ్యకరంగా కూడా శరీరానికి నిద్ర కూడా ఆరోగ్యం. అలాగే ధ్యానంలో మరింత, మరింత ఆరోగ్యము, మరింత శక్తివంతంగా మారుతాం. కాబట్టి నిద్ర కంటే నిద్ర అందుకని ధ్యానం చేసేవాడికి నిద్ర ఎక్కువ పట్టదు. ఎందుకంటే వాడు ధ్యానంలోనే ప్రాణశక్తి వస్తున్నప్పుడు నిద్ర తగ్గిపోతుంది. చాలా మంది అంటారు, "సార్ నేను ధ్యానంలోకొచ్చాను. ఇదివరకు బాగా నిద్ర పట్టేది. ఇప్పుడు కాస్త నిద్ర పట్టట్లేదు తగ్గిపోయిందంటే." తగ్గిపోతుంది. ఎందుకు నీకు? బాగా తిన్నవాడికి తినరా అంటే తింటాడేంటాడు. వాడి శరీరం అడగదు. అలాగే ధ్యానం చేసావు. ధ్యానంలోనే ప్రాణశక్తి పొందుతూ ఉంటే ఇంక నీకెందుకు నిద్ర?
నిద్ర రాలేదు, హాయిగా కళ్ళు మూసుకొని ఇంకా ధ్యానం చేయలేదంటే బుక్ తీసి చదువుకో. ధ్యానం బోర్ కొడుతుంది, వెంటనే బుక్ తీసి చదువుకో. పుస్తకం బోర్ కొడుతుంది, ఏదో ఫోన్ చూసి ఫోన్లోని పిఎంసి ఛానల్లో ఎవరో ఒకరు అనుభవాలు విను. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జనసం 3 ఉన్నాయి కదా. నీరసంగా ఉంటే ధ్యానం చెయ్యి. రోజు ధ్యానం ధ్యానం చేశానండి, పొద్దున్న చేశాను, మధ్యాహ్నం చేశాను, చెయ్యాలనిపించట్లేదంటే వెంటనే ఓ బుక్ తీసి చదువుకో. ఒక గంట సేపు పుస్తకం తీసి చదువు. పుస్తకం కూడా కొంచెం బోర్ కొడుతుందంటే ఏదో ఒకటి విను. వినడానికి కూడా బోరేనా? అది బోర్ కొడితే శుభ్రంగా ఏదో సినిమా చూడు. ఏదో మంచి సినిమా చూసుకో. సినిమా చూస్తే ఆనందమైన వస్తుంది కదా. ఏదైనా బోర్ కొడితే ఒక సినిమా చూస్తే ఆ సినిమాలో ఏదో ఒక విషయం తెలుస్తుంది. మన కామన్ సెన్స్ అయినా తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలుస్తాయి సినిమాల్లో. అంత ఈజీ ఏం కాదు సినిమాలు. సినిమాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఏమైందంటే పత్రి సార్తో మేము ఉన్నాం ఒక ఇంట్లో. టీవీ చూస్తున్నారు సార్. సార్కి మేము కళ్ళైన పడుతున్నాం మేము. చూస్తుంటే అక్కడ సినిమా చూస్తున్నారు సార్, పాత సినిమా. మేము అందరం సార్ దగ్గర కూర్చున్నాం, ఆయన సినిమా చూస్తున్నారు. ఒక ఆయన వచ్చి, సార్ నేను ఇంకా ఎదగాలి సార్, నేను ఇంకా బాగా ఎదగాలి, ఇంకా నేర్చుకోవాలి, ఏం చేయాలి సార్ అన్నాడు. అనగానే పత్రి సార్ ఇలా చూసి, రోజుకు ఒక సినిమా చూడరా అన్నాడు అంతే. అయితే అందరూ నవ్వారు పక్క పక్కన. నవ్వుతారా ఏంట్రా విధవా, నవ్వుతావు ఎందుకు, నేనేం జోక్ వేసానా, నేను చెప్పిన జోక్ కాదు. సినిమాల్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. అటు చూడాడు ఆ సినిమాలో, అటు ఎంత తిడుతున్నా అటు దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉన్నాడు. అటు ఏం పట్టించుకోవట్లేదు. అలా ఉండగలవా నువ్వు? అలా ఉంటే నీకు ఎన్లైటన్మెంట్ వచ్చినట్టే. వాడిని చూసి నేర్చుకో ఆ సంగతి అన్నాడు. నువ్వు ఏదో ఎవడో ఏదంటే ఫీల్ అయిపోయి నన్ను అంత మాట అన్నాడు అవమానంగా ఫీల్ అయిపోతున్నాను స్టూపిడ్ లాగా. ఆ సినిమాలో వాడు చూడు, వాడిని ఎంత ఎంత తిడుతున్నారా ఇంట్లో, కానీ వాడు దున్నపోతు మీద వాన కురిసినట్టు ఏమీ పట్టించుకోవట్లేదు. వాడి పని అటు చేసుకుంటున్నాడు. అలా అది ఈ సినిమాలో అది నేర్చుకున్నాను నేను. ఒక జ్ఞానం అంటే ఒక పుస్తకాల్లోంచి, ధ్యానంలోంచి, సజ్జన సంఘం ఇవే కాదు, ప్రతి క్షణం నేర్చుకోవచ్చు. సినిమాలు వాళ్ళు ఎంతో పరిశోధించి అన్ని చూసి తీస్తారు. దాని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి తీస్తారు. సినిమాలు అంత ఈజీ కాదు. ద బెస్ట్ వే ఆఫ్ ఎన్లైటన్మెంట్ తెలుసా సినిమాలు అన్నాడు. ఆనందించడము. సినిమాలు చూసి ఏం నేర్చుకోవచ్చు? పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి. మన లైఫ్ లో కూడా అంతే. 4 రోజులు ఆనందం ఉంటుంది, 4 రోజులు దెబ్బలాటలు ఉంటాయి. పాటలే ఉండి ఫైట్ లేకపోతే సినిమా టేస్ట్ ఉండదు. కొట్టి ఫైట్ లేని సినిమా చూడలేము. కాబట్టి పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, నవ్వులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అలాగే మన లైఫ్ కూడా అంతే, సినిమా లాంటిదే అన్నాడు. కాబట్టి సినిమాలు చూసి మనం ఎంతో అనాలజ్ఞ పొందొచ్చు. అలా మనం ఏ ఏది నుంచైనా మనం తీసుకోవచ్చు. మనం ఏమనుకుంటాం అంటే, నేను ధ్యానంలోకి వచ్చానండి, సినిమాలు చూడకూడదండి. సినిమాలు ఎవడు చెప్పాడు ధ్యానంలోకి వచ్చే సినిమాలు? మన సొసైటీ, మన 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 మనది కాదు అది. మన అన్నిటిని ఎంజాయ్ చేసేదే మన మన సొసైటీ. మనం అన్నిటిని ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికే ఉన్నాము, అన్ని నేర్చుకోవడానికి ఉన్నాం. పత్రి సార్ని ఒకరు అడిగారు ఒకసారి, సార్ మన సొసైటీ అసలు ఏ సాంప్రదాయం అండి మనది? మనది బుద్ధ, కొంతమంది బుద్ధ సాంప్రదాయము, కొంతమంది ఓషో సాంప్రదాయం, కొంతమంది ఆ ఆది శంకరాచార్య సాంప్రదాయం అంటారు, రామకృష్ణ సాంప్రదాయం అంటారు. అలా ఉన్నాయి కదండి, ఋషి సాంప్రదాయం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం అని చెప్పుకుంటారు. మాది హిందూ సాంప్రదాయం అంటారు, లేకపోతే మాది యేసు ప్రభు సాంప్రదాయం అంటారు. మనది ఏ సాంప్రదాయం ఎందుకని అడిగారు. మన పిరమిడ్ సొసైటీ అని పెట్టాము, మనం ఒక పెద్ద వింగ్ ఉంది, కోట్ల మంది ఉన్నారు, మనకి ఏ సాంప్రదాయం అని అడిగి పత్రి సార్ అన్నారు, మనది నేర్చుకునే సాంప్రదాయం రా అన్నాడు. మనది నేర్చుకునే సాంప్రదాయం, అది నేర్పించేవాడు ఎవడైనా నేర్చుకుంటాం మనం. వీడా వాడని లేదు, ఇక్కడ అక్కడ అని లేదు, చిన్నోడో పెద్దోడో అని లేదు, వాడు హిందువా ముస్లిం అని కానీ, ఆడ మగ అని ఏం లేదు. నేర్చుకునే విషయం ఎక్కడున్నా నేర్చుకుంటాం. మనం నేర్చుకోవడానికే ఉన్నాము. నేర్చుకునే సాంప్రదాయం. ధ్యానం చేస్తాము, స్వాధ్యాయం ద్వారా నేర్చుకుంటాం, సజ్జన సాంగత్యం ద్వారా నేర్చుకుంటాం, ప్రకృతిని చూసి నేర్చుకుంటాము, సినిమాలు చూసి నేర్చుకుంటాము, ఇంకొకరి జీవితాలను చూసి నేర్చుకుంటాం, మన ఫ్యామిలీలో మనం పడే బాధల నుంచి నేర్చుకుంటాము. బాధలు వస్తున్నాయి కదని చెప్పి మనం ఇంట్లో వాళ్ళని వదిలేసి ఎటో వెళ్ళిపోం మనం. బాధలు వచ్చినా ఆ బాధల్లోనే ఉంటాం మనం. ఎందుకంటే ఆ బాధల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆత్మ గట్టిపడుతుంది. ఆత్మ ఎప్పుడు గట్టిపడుతుంది? కష్టాలు, నష్టాలు, అవమానాలు భరించినప్పుడే ఆత్మ గట్టిపడుతుంది. వాటి నుంచి నేర్చుకోవడానికి ఉన్నాం మనం, అంతే తప్ప అవి వదిలేయడానికి లేము మనం. మన దగ్గర సన్యాసం లేదు. నువ్వు ధ్యానం చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారంటే, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతానంటే నువ్వు ఫెయిల్. వాళ్ళు తిడుతున్నా నువ్వు అక్కడే కూర్చొని ధ్యానం చేయాలి. అక్కడి నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ తిట్ల నుంచి నువ్వు గట్టిపడాలి.
ఈ భూమి మీద ఎవడు ఎంత కష్టాలు నష్టాలు అవమానాలతో చిరిగిపోతూ ఉంటాడో వాడు అంత బాగా ఎదుగుతాడు. ఎవడు సుఖాల్లో ఉంటాడు వాడికి ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. సుఖం ఉంది కానీ ఎదుగు ఉండదు వాడికి. నీకు కష్టాలు నష్టాలు అవమానాలు ఉంటే అక్కడ ఎదుగుదల ఉంటుంది. ఆ ఎదుగుదల కోసం వస్తాయి. నీకు ఎదగడానికి వచ్చే ఎదుగు అవి నేర్చుకోవడానికి వచ్చావి, నేర్చుకో. ఆ సహనం వహించు, సహనం కోసం వచ్చాయి. నీ సహనం లేదు, గత జన్మ నుంచి నీకు సహనం లేదు. ఈ జన్మలో ఆ కష్టాలు నష్టాలు అవమానాలు ఎందుకు తెచ్చుకున్నావంటే అవి రావడం వల్ల నీలో సహనం పెరగడం. అవి భరించాలంటే చాలా కష్టమే కదా. ఇంట్లో ఎవరో పోయారు, ఇంట్లో చనిపోయారు, నువ్వే చూసుకోవాలి పిల్లల్ని. ఆ బాధ్యత అంతా నీ మీద ఉంది. ఎంత కష్టం, నష్టం, మనిషి నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, అవమానాలు ఉంటాయి బయట, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇవన్నీ భరిస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. కానీ నీకు సహనంతో నువ్వు ముందుకు వెళ్తూ 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 ఉంటే ఎంతో ఎదుగుతున్నావు. కాబట్టి జీవితంలో వచ్చే ప్రతి విషయాలు నేర్చుకోవడానికే, అలాగే చూసే విషయాల నుంచి నేర్చుకోవడానికి. మనకి ఏదైనా కనిపించిందంటే అక్కడ నేర్చుకోవడానికి ఏదో ఉంది. అలా మనం నేర్చుకునే సాంప్రదాయం ఉంది. మనం నేర్చుకోవడానికి ఉన్నాము. చెట్ల నుంచి నేర్చుకుంటాం స్థిరంగా ఉండడం, పక్షి నుంచి నేర్చుకుంటాం స్వేచ్ఛగా ఉండడం, బందీలుగా కాకుండా స్వేచ్ఛగా ఉండడం నేర్చుకుంటాం. జంతువు నుంచి నేర్చుకుంటాం కామ్గా ఉండడం. జంతువులు ఏమి కామ్గా ఉంటాయి, అవి తింటున్నాయి, మనం తింటున్నాం. మాట్లాడితే ఏంటి మళ్ళా, సైలెంట్ గా ఉంటూనే జీవిస్తాయి. మనం సైలెంట్ గా ఉండకుండా వాగుతూ జీవిస్తాము. సైలెంట్ గా ఉంటూ జీవించడం, కామ్గా ఉంటూ జీవించడం జంతువుల నుంచి నేర్చుకోవాలి. ఎన్ని ఉన్నాయి నేర్పించడానికి మన చుట్టూ. ఈ ప్రపంచంలో అన్ని నేర్పించడానికి ఉన్నాయండి. అందుకని ఈ భూమి అంత ప్రత్యేకం. చాలా మంది ఈ ఎదగడానికి భూమి మీదకి ఎందుకు వస్తారంటే భూమి మీద నేర్చుకోవడానికి ఎక్కువ ఉంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన స్కూల్కి పిల్లడిని ఏ స్కూల్కి ఎక్కువ వేస్తున్నాం, ఎవడు బాగా నేర్పిస్తాడు బెస్ట్ స్కూల్ చూసుకొని వేసినట్టు బెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తాం కదా, ఫీజు ఎక్కువైనా పర్లేదని. అలాగే పైనుంచి చూస్తే బెస్ట్ స్కూల్ ఏదంటే భూమి. ఈ భూమి మీద ఉన్న కష్టాలు నష్టాలు ఏ లోకంలో ఉండవు. అలాగే ఇక్కడ ఉన్న రుచులు ఎక్కడ ఉండవు. ఇక్కడ ఉన్నంత నేర్చుకోవడం ఎక్కడ ఉండదు. ఎటు చూసినా నేర్చుకోవడమే. కానీ మనం కళ్ళున్నా కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉంటాం, దేన్ని చూడం, తేలిగ్గా తీసుకుంటాం. ఆ జంతువుని చూడడం, పక్షుల్ని చూడడం, చెట్లని చూడడం, మనుషుల్ని చూడడం. మనుషుల కంటే మనుషుల్ని చూస్తే ఉన్న బుద్ధి కూడా పోద్ది మనకి. మనుషుల్ని చూసినే మనుషులు మనకంటే ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు కొంతమంది నుంచి, కానీ ప్రకృతి నుంచి ఎప్పుడూ ఎక్కువ నేర్చుకోవచ్చు. జంతువులు, పక్షులు, మొక్కల నుంచి పత్రిసారి చెప్పారు. జంతువులను చూసి ప్రకృతి నుంచి ఎక్కువ నేర్చుకోవాలి మనం. మనుషులను చూస్తే ఉన్న బుద్ధి కూడా పోతుంది. ఎందుకంటే వీడు బుద్ధి లేకుండా ఉన్నాడు కదా. 90% బుద్ధి లేని మనుషులే కాబట్టి వీళ్ళని చూస్తే ఉన్న బుద్ధి కూడా పోతుంది. మనుషుల్ని చూసి చాలా తక్కువ నేర్చుకుంటాం మనం, కానీ ప్రకృతి నుంచి చాలా ఎక్కువ నేర్చుకుంటాము అని చెప్పారు. కరెక్ట్ అది. ఎలా ఉండకూడదు అనేది ఏ జంతువు నుంచి మనం నేర్చుకోలేము. ఎలా ఉండకూడదు అనేది ఏ పక్షుల నుంచి, ఏ చెట్ల నుంచి, ఎలా ఉండొచ్చు అనేది నేర్చుకోవచ్చు. కానీ మనుషుల నుంచి ఎలా ఉండకూడదు అనేది నేర్చుకోవచ్చు. అంటే మనిషి సరిగ్గా లేడు కాబట్టి మనిషి మనం ఇక్కడికి వచ్చింది అన్ని నేర్చుకోవడానికి. కాబట్టి ఇవి నేర్చుకోవాలి. ఈ శరీరాలు ఉన్నాయన్న సంగతి కూడా నేర్చుకోవాలి. ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశానికి ప్రాణ శక్తి కావాలి. పొందే మార్గము ధ్యానము, నిద్ర. ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువ ధ్యానం చేయడం వల్ల శక్తివంతంగా మారుతుంది. ఇంకా బాగా ధ్యానం చేస్తే లోపల కుండలని అంటే ఇంకా లోపల ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన ఆ లోపల ఉన్నటువంటి మలాలు, ఆ మలినాలు, ఆ ఆ యొక్క బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అవ్వాలంటే ఎక్కువ ధ్యానం, ఎక్కువ ధ్యానం, ఎక్కువ ధ్యానం చేస్తే ఎంత శక్తి లోపలికి వెళ్తుంటే అంత ఓపెన్ అవుతాయి. ఆ ఆ ఏవి ఆ నాడులు, జ్ఞాన నాడులు, ఎనర్జీ ట్యూబ్స్ అంటాం. అవి ఓపెన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ బ్లాక్స్ అన్ని క్లీన్ అవుతున్నప్పుడు, వాష్ అవుతున్నప్పుడు మనకి విపరీతమైన మంట, నొప్పి, దురదలు వస్తుంటాయి బయట ఈ బాడీకి. కానీ మనం సహించాలి. సహనమే ప్రగతి. సహిస్తూ సహిస్తూ భరిస్తూ ఉంటే అవి వారానికో, 10కో, నెలకో లేకపోతే 2 సంవత్సరాల వరకు ఉంటాయి కొంతమందికి. అంటే అంతకుముందు చెడు మీకు వచ్చే జన్మలోనైనా తప్పదు ఆ చెడు క్లీన్ చేసుకోవాల్సింది, వేరే ఏం లేదు దానికి. కాబట్టి ఈ జన్మలోనైనా భరించామనుకో అది ఎప్పుడు వాష్ అయిపోవాలంటే అయిపోతుంటాయి. అక్కడి నుంచి వేరే అలా కంప్లీట్ జాగృతం అయ్యేంత వరకు మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎంత అయితే అంత. కాబట్టి మాక్సిమం ఎఫర్ట్ ధ్యానం చేయడానికి ఇవ్వాలి. అందుకని మనం పిఎస్ఎస్ఎం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ధ్యానము, ధ్యానం, ధ్యానం. ఎందుకంటే ధ్యానం వల్లే మనిషిలో అన్ని గత జన్మ కర్మల నుంచి
ఈ జన్మలో ఆరోగ్యం వరకు అన్ని ఇందులోనే లాభాలు కలుగుతాయి కాబట్టి ముఖ్యంగా మానవుడికి ధ్యానము. ఈ భౌతిక శరీరానికి తినకూడదు, ముఖ్యంగా లోపల పెట్టకు వేయకూడదు మాంసాహారం. కాబట్టి ఈ రెండు బేసిక్ గా మనం చెప్తాం. చాలా ఇంపార్టెంట్ సైన్స్ అది. కొంచెం లోతుగా మనం అర్థం చేసుకుంటే అది మనకు వచ్చిన వెంటనే అర్థం అవ్వవు, కానీ పాటిస్తూ వెళ్తూ ఉంటే అన్ని అర్థం అవుతుంటాయి. ధ్యానం అంటారు, ధ్యానం అంటారు, ఏమవుతుంది ధ్యానం అంటే? ధ్యానంలో ఎన్నో ఉన్నాయి. లోపల ఎంత సిస్టమ్ ఉంది ఎవరికి తెలుసు? మనకు తెలియకపోయినా మన ఇప్పుడు కొంతమందికి తెలియదండి మనం తిన్న ఆహారం ఏమవుతుంది తెలియకపోతే జీర్ణం అవట్లేదు ఎవరికి. తెలిసినోడికి అవుతుంది, కొంతమందికి తెలుసు అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది తెలుసు. కొంత చదువు లేని వాళ్ళు ఉన్నారు, తినేస్తారు అంతే. తిన్నంత మాత్రం వాళ్ళకి ఏమవుతుంది? తెలిసిన వాడికి అదే జీర్ణం, తెలియని వాడికి అదే జీర్ణం. అలాగే మనకి ధ్యానం వల్ల ఏమేమి జరుగుతుంది లోతులు తెలియదు అనుకోండి. తెలియకపోయినా ముందు మంచిది అన్నారు కదా, ధ్యానం వల్ల ఇన్ని లాభాలు అన్నారు కదా, ఇంతమంది విన్నారు కదా, మనం కూడా చేద్దామని ముందుకెళ్తే మనం చేస్తూ ఉంటే మనకే అవన్నీ ఇంకా అవగాహనలోకి వస్తాయి. లోపల జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం కూడా ఇంకా ముందు ముందుకు అవగాహన పెంచుకుంటూ వెళ్తాము. ఇది సంగతి. ఎథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశానికి రెండు కావాలి. పోషణ ఏంటంటే ప్రాణశక్తే పోషణ దానికి. ప్రాణశక్తిని పొందే మార్గాలు రెండు ఉన్నాయి, ధ్యానము, నిద్ర. ధ్యానం చేయాలి, నిద్ర ఉండాలి. రాత్రి అంతా కాసేపు ధ్యానం, కాసేపు నిద్ర, అలా రాత్రి అంతా గడపాలి. పొద్దున్న లేస్తే మళ్ళీ ధ్యానం చేస్తాం, మన పనులు మనం చేసుకుంటాం. ఇది సంగతి. కాబట్టి ఈ రెండు శరీరాల గురించి తెలుసుకున్నాం మనం. అన్నమయ కోశానికి అన్నము నీరు కావాలి, సరైన ఆహారం, ఫలాలు, శాకాహారం. ప్రాణమయ కోశానికి ఉన్నది ఒకటే ప్రాణశక్తి, దానికి ఇన్ని రకాలు లేవు. ఆ ప్రాణశక్తిని పొందాలంటే ధ్యానం చేయాలి, ఎక్కువ శక్తి వస్తుంది. నిద్రలో కొంచెం లిటిల్ బిట్ వస్తుంది, ఎందుకంటే ఆలోచనలు మైండ్ పనిచేస్తూనే ఉంటుంది నిద్రలో కూడా. మనం నిద్రలో ఉన్నా మైండ్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాణశక్తి కొద్దిగా అందుతుంది. మనకి మనం భద్రేశాలు చెప్పారు, నిద్ర అనేది ప్రకృతి ఇచ్చిన వరం మనిషికి. భగవంతుడు ఇచ్చిన వరం అనుకోండి, కొన్ని భగవంతుడైనా ప్రకృతి అన్నా. ధ్యానం అనేది మనకు మనం ఇచ్చుకునే వరం. చూడండి, నిద్ర అనేది ప్రకృతి ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన వరం మనిషికి. ధ్యానం అనేది భగవంతుడు ఇచ్చిన సాధన అది, కానీ భగవంతుడు ఇవ్వడు మనకి. కళ్ళు నేను నాకు భగవంతుడే ధ్యానంలో ఎవడు కూర్చోబెట్టాడు కదా మనల్ని, కాబట్టి మనకు మనం కూర్చోవాలి కదా. ధ్యానం అనేది మనకు మనం ఇచ్చుకునే వరము. కాబట్టి ఈ వరాన్ని మనకు మనమే కల్పించి, ఎంత బాగుంటుంది వరం. మనకు మనం వరం ఇచ్చుకోవడం అనేది ఎంత గొప్ప విషయం. ఎవడో ఇస్తాడు వరాలు మనకి? 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఇస్తాడేమో వరం, కానీ రోజు మనం మన వరాన్ని మనమే తెచ్చుకోవచ్చు ధ్యానం వల్ల. కాబట్టి ఇది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మీరు ప్రాణమయ కోశం గురించి, అన్నమయ కోశం గురించి చెప్పారు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగున్నాయండి. మీరు సినిమాల నుంచి కూడా మనం ఎంత కొంత నేర్చుకోవచ్చు. నాకు చాలా మీరు ఒక లెక్చరర్ గా ఉండి ఇలా సినిమాలు కూడా చూడమని చెప్పడము చాలా బాగా అనిపించింది. చాలా బాగా. నేను సినిమాలు ఎక్కువ చూస్తాను సార్. అవునా? ఓకే. కామెడీ సినిమాలు చూస్తూ ఉంటాను, అన్ని సినిమాలు చూస్తూ ఉంటాను. చాలా బాగుంది సార్. ఈ క్లాస్ గురించి ఇక్కడ ఉన్న మాస్టర్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే మన సార్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. డౌట్స్ ఎక్కర్లేదు, మీ రియాక్షన్స్ ఉన్నా చెప్పొచ్చు. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కూడా చెప్పొచ్చు. డౌట్సే కాదు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అజిత మేడం గారు మాట్లాడతారా? మాట్లాడండి మేడం, లేట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. అందరికీ ఏమైనా అర్థమయ్యా, అర్థం కాలేదా చెప్పండి, పర్వాలేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికీ అన్మ్యూట్ ఉంది, మాట్లాడండి. మూర్తి సార్ మాట్లాడతారండి? సార్ మాట్లాడతాను సార్. మాట్లాడండి మేడం మాట్లాడతారు, చూడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు చెప్పింది చాలా 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 బాగుంది సార్. ఓకే. ఇప్పటి వరకు అంటే మేము గురు దీక్ష కూడా తీసుకున్నాం సార్, కానీ ఇప్పటి వరకు ఈ సబ్జెక్ట్ ఎక్కడ వినలేదు సార్. సూపర్ కాన్సెప్ట్ సార్ ఇది మాత్రం. ఎస్ సార్.
సార్ నాకు ఇక్కడ హెడ్ ఇక్కడ మాత్రం ఈ కన్ను బొమ్మలు మాత్రం ఇక్కడ తేడా అయి ఉంది కదా సార్, ఉమ్, ఇక్కడ మాత్రం నొప్పి ఎక్కువ వస్తుంది సార్. ఉమ్. అది ఎందువల్ల ఏమనేసి నాకు అర్థం కాలేదు సార్. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది మీకు. అవునా సార్? పెయిన్ వస్తుంది. బిడ్డ తంతున్నట్టు కడుపులో స్త్రీలకి మీకు అక్కడే నొప్పి వస్తుందంటే ఇక్కడ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది భవిష్యత్తులో కొన్నాళ్ళకి. ఓకే 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 సార్. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ సార్. ఇండికేషన్ అండి మీకు. ఓకే 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 సార్. అదేమీ రోగం కాదు, అది ఓకే ఆధ్యాత్మికంగా ఓకే అది ఇంప్రూవ్మెంట్. అది భవిష్యత్తులో మీకు ఓపెన్ అవుతుంది సడన్ గా, ఆల్ ఆఫ్ ఏ సడన్. అది ఎప్పుడు అవుతుందో చెప్పలేము, నిద్రలోనైనా జరిగిపోవచ్చు. అది ఓకే ఓకే 9 నెలలు నిండాక ఎప్పుడు జరిగిపోతుందో తెలియదు కదా డెలివరీ. ఓకే ఓకే సార్. యూఆర్ రెడీ టు ఓపెన్ యువర్ థర్డ్ ఐ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ నమస్తే సార్. మేడం. నమస్తే. చెప్పండి. 7 శరీరాల గురించి మామూలుగా అయితే మనం 7 పొరలు అనుకుంటాం మేము. యాక్చువల్ గా సర్జరీ చేసేటప్పుడు అట్లా అనేసి డాక్టర్ చెప్తుంటే అట్లా వరకు తెలుసు మాకు. కానీ ఒక్కొక్క పొర ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కోశాలు 7 వాటికి నేమ్స్ ఇవన్నీ కూడా మాకు తెలీదు యాక్చువల్ గా. చాలా బాగుంది సార్, సబ్జెక్ట్ కొత్తగా కూడా ఉంది. ఎస్ మేడం. ఓకే సార్, చాలా బాగా చెప్పారు వివరంగా 1 by 1. వెరీ గుడ్. థ్యాంక్ యూ Yes, madam. సార్. థ్యాంక్ యూ. ఎస్ మేడం. లక్ష్మీపతి సార్ మాట్లాడతారా? సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వీళ్ళు బాగా చెప్పారు అనుకుంటే ఇంకో రావడం ఇంకా బాగా చెప్పడం, అట్లా ఒకరిని మించి ఒకరు చాలా బాగున్నారు సార్. చాలా బాగా చెప్పారు సార్. క్లియర్ గా ఉంది, అర్థం అవడానికి చాలా, అసలు డౌట్స్ అనేది లేకుండా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. మేడం అజితా మేడం గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే బాగా మేడం గారు. చాలా వివరంగా చెప్పారు మాకు తెలియని విషయాలు. ఓకే ఓసారి అన్ని ఓకే, వాయిస్ వస్తుంది, చెప్పండి. ఇప్పుడు ఇవి 7 శరీరాలు అనేవి కొత్తగా 7 పొరలు ఉంటాయి శరీరం అట్లా చెప్తుంటారు తప్ప ఇలా తెలీదు. మూలాధార చక్రం ఏమైనా అన్నారు సార్? సెకండ్ దానికి చక్రం ఏంటి చెప్పలేదు మీరు. చెప్దాం, చక్రం కాన్సెప్ట్ లో చెప్దాం, మళ్ళీ డైవర్ట్ అవుతారని ఇంక అందులోకి వెళ్ళలేదు నేను. ఓకే సార్. ఫస్ట్ దానికి చెప్పారు కదా మూలాధార చక్రం అని అన్నమయ్య బాడీస్ అయ్యాక చక్రాల గురించి వివరించుకున్నప్పుడు దానికి రిలేషన్ మాట్లాడుకోవచ్చు. 7 ఓకే బాడీస్ సార్. అయ్యాక 7 చక్రాస్ కూడా చెప్పుకుందాం. ఉంది 7 చక్రాస్ కాన్సెప్ట్. అది చెప్పినప్పుడు రెండింటికి సార్. రిలేషన్ మాట్లాడుకుందాం. ఎస్ మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ ఓకే మాట్లాడండి. ఎగ్ అనేది వెజ్ నాన్ వెజ్ సార్? అది చాలా డౌట్. ఎగ్ అనేది కోడిలోంచి వస్తుందా మొక్కలోంచి వస్తుందా చెప్పండి. కోడిలోంచి వస్తుంది సార్. మరి దానికి డౌట్ ఎందుకు? వృక్ష ఆధారితమైనది వెజ్ మేడం, జంతు ఆధారమైనది నాన్ వెజ్. ఒక పాలు తప్ప. పాలు అనేది అది నాన్ వెజ్ కాదు. పాలు ఏమీ దానిలోంచి రావట్లేదు, దాని నుంచి ప్రొడక్ట్ ఏమీ కాదు కదా, అది పిల్లలు రావటం కానీ ఏం కాదు కాబట్టి పాలు ఓకే. కొంతమందికి అది నచ్చదు, పాలు కూడా అది హింసే కదా తాగకూడదు అనుకుని అది కూడా మానేస్తారు. కానీ పత్రిసారి చెప్పారు పాలు మానాల్సిన అవసరం ఏమీ లేదు, మానేయాలంటే మీ ఇష్టం. ఆవు తన పాలుని ఇస్తుంది. గోమాత మాత అంటే తల్లే కదా, తల్లి పాలు తాగినట్టు ఆవు పాలు భావించి. కాబట్టి మొన్న సార్ చెప్పారు 5 తెల్లని ఆహారాలు మానేయాలనే దాంట్లో పాలు కూడా జెర్సీ ఆవులు ఇవేమంటారు వేరే వేరే గేదెలు ఉంటాయి కదా, అట్లా కాకుండా నాటు ఆవులు పాలు తాగితే మంచిది అన్నారు. కానీ ఇప్పుడు అవి దొరకడం కష్టం సార్ చాలా వరకు. అన్ని పాలలో కూడా కలిపి యూరియా వాటితో చేస్తున్నారు. వాడుతున్నారు. అవునండి, అదే మీ ఇష్టం. అది మానేయాలంటే మానేచ్చు. నేను నాన్ వెజ్ తినను, కాకపోతే హెల్త్ బాగాలని గురించి డాక్టర్స్ ఏం చెప్తారంటే ప్రోటీన్స్ వాటి కోసం ఎగ్ తినొచ్చు, ఏం కాదు ఎగ్ అనేది అదేమో మాంసం కాదు కదా చెప్తున్నా. అందుకే డౌట్ ఉంది, అందుకే అడిగాను. వద్దండి, ఇంకా ఆపిస్తారు ఎందుకు మనకి చెప్పండి.
లేదు వాళ్ళు సార్, అసలు నేను నాన్ వెజ్ తినట్లేదు కూడా. వాళ్ళు వాళ్ళ లైన్ వేరండి. వాళ్ళు ఎంతసేపు పోషకాలు అవి చూస్తారు, వాళ్ళకి ఆ సైన్స్ సరిగ్గా చూస్తారు. ఆ, మన లైన్ అవును. వేరు. మనం ఏ విధంగా ఇప్పుడు గుడ్డు అంటే ఏంటి, నెక్స్ట్ పిల్లే కదా అది. ఉమ్. కోడి ఏ ఉద్దేశంతో పెట్టింది, నేను ఒక పిల్లని కంటానని చెప్పి పెట్టింది. దాన్ని మనం తినడం అనేది హింస కూడా కదా. హింస కూడా ఉన్నది. బట్ ఇట్ ఈస్ రాంగ్ అండి. ఆవు పాలు బాధతో ఏమి ఇవ్వదండి, ఆనందంగానే ఇస్తుంది. అయితే ఒకటి, ఆవు పాలు తన బిడ్డకి కొంచెం ఇస్తే అప్పుడు ఇస్తుంది మనకి. దానికి దూడ మొదలుకుంటే అవును. మనకి ఎప్పుడు పాలు ఇవ్వదు. కాబట్టి దూడకి తాగినన్ని ఇచ్చేసి అవును, ప్రకృతి చాలా నిజంగా గొప్పది. అవును. ఆ పాలు తీయకపోయినా ఆవుకి నష్టమే, పాలు తీస్తూ ఉండాలి. ఉమ్. అలా అలా దూడకి ఉన్నాయండి దానికి కాన్సెప్ట్. సరిపడ ఉంచేసి తీయొచ్చు. అవును. దూడకి అందించాలి, మనం కూడా తీస్తూ ఉండాలి. పాలు తీయకపోతే పొదుగుతో అది ఇబ్బంది పడి కొన్ని ఆవులు చనిపోతాయి కూడా, పాలు దానికి తీయకపోతే. అవును. కాబట్టి అది అయితే ఇప్పుడు ఏంటి, ప్రకృతి మిషన్లు నిజంగా పెట్టేసి గొప్పది సార్. హింసించి అవును. మిషన్స్ పెట్టి తీస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు ఎందుకు వద్దంటున్నారంటే, హింసాత్మకంగా పాలను పితకటం అనేది చేస్తున్నారు. అది ఎంతో హింస పడుతుంది. దానివల్ల ఆ పాలు తాగితే మనం కూడా దాన్ని హింస చేసినట్టే ఉద్దేశంతో చాలా మంది మానేస్తున్నారు. అదే అన్నా కదా మేడం, మన ఇష్టం, అది మన ఇష్టం. మీరు ఏమనిపిస్తే అది చెయ్యండి, అది కరెక్ట్. అలాగే అనిపిస్తే అలా చేయండి. డైరెక్ట్ హింస అంటూ అందులో ఏమి ఓకే కనబడదు. సార్, నేను 3 years అవుతుంది నాన్ వెజ్ మానేసి. అంటే నాకు లైట్ గా తినదు, ఇంత ముందు కూడా ఎక్కువ తినను, ఇంట్రెస్ట్ తక్కువ. ఇక మా ఇంట్లో ఉమ్. బలవంతం వల్ల ఏదో హెల్త్ ఇష్యూ గురించి డాక్టర్స్ చెప్తున్నారు, నువ్వు తినకపోతే నీరసం అవుతావు, అదని ఇదని కొంచెం బలవంతంగా పెట్టేవాళ్ళు. అది కూడా ఈ మధ్య యూరిక్ యాసిడ్ వచ్చింది. యూరిక్ యాసిడ్ వచ్చిన తర్వాత ఏమన్నారంటే డాక్టర్స్ చెప్పారు, నాన్ వెజ్ తినకుండా అమ్మాయి సంతోషం అనుకో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళే చెప్పారు కదా, ఇంట్లో ఫోర్స్ చేయరన్నమాట. ఎగ్ తీసుకోవచ్చు అంటే ఎగ్ కూడా తినట్లేదు అసలు. 3 సంవత్సరాల నుంచి వెరీ కంప్లీట్, గుడ్ మేడం. 3 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇక జన్మలో తినను కూడా. చాలా ఎస్ చేస్తారు. మేడం. ఒకసారి తిని చూడొచ్చు కదా, ఇబ్బంది ఏముంటది, ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది. తింటే ఏం బాధ లేకపోతే తినొచ్చుగా అంటారు. వద్దు నేను తినను, నాకు పడ్డ బాధలు చాలని చెప్పేసి ఇంతవరకు తినట్లేదు. ఇంకా మానేస్తా, ఇంకా జీవితాలు ఎప్పుడు ముట్టుకొని కూడా. గ్రేట్ 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 మేడం. మేము తినేవాళ్ళం మేడం. నేను కేజీలు తినేవాడిని. చూస్తే ఇలా కనిపిస్తాను కానీ నాన్ వెజ్ పిచ్చోడు నేను. మానేయాలని నేను బుక్ చదివేసి మానేశాను. మానేశాక PSSM లోకి వచ్చాక ఓహో మన బ్యాచ్ ఇక్కడ ఉందా అని తెలిసింది నాకు. హాయిగా ఉండొచ్చు నాన్ వెజ్ చాలా వీక్ లేకుండా. ఉండేది సార్ నేను. సర్జరీ 3 times అయ్యాయి. చాలా వీక్ ఉండేదాన్ని. 3 times సర్జరీస్ అయ్యాయి నాకు. ఇక బాగా వీక్ ఉంటే ఏంటంటే కొంచెం ఎగ్ నాన్ వెజ్ తింటే లావు అవుతారని మా వాళ్ళు అపోహ. తినమని డాక్టర్లు చెప్తారు. ఇంట్లో వద్దు ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత ఇంకా హార్ట్ కూడా ఏదో ప్రాబ్లం ఉంటే యాంజియోగ్రామ్ చేశారు. దాని తర్వాత బాడీ పెరగడం స్టార్ట్ అయింది. 12 kg వెయిట్ వచ్చేసింది. 64 నుంచి 65 వచ్చేసింది ఇప్పుడు. అలా వచ్చేసరికి అదే అనిపించింది, మాంసం తింటేనే లావు అవుతారనే దానికి అబద్ధం. మానేసి 3 months దాకా అవుతుంది. మరి అప్పుడు లేని బాడీ మానేసాక ఎలా వచ్చింది? నాన్ వెజ్ తో కాదు కదా. అంతే కదా. వెజిటేరియన్ లో బెస్ట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి కదా మేడం. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, బాయ్. థ్యాంక్ యూ సార్. నమస్తే నమస్తే సార్. సార్ నమస్తే సార్, బాగా చెప్పారు. సార్ ఎరుక అంటే ఏం సార్? ఎరుక అంటే అవేర్నెస్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, తెలుగు మీద ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస అండి. అదే ఎరుక అంటే. నువ్వు ఏ పని చేస్తే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా మాట మీదే ధ్యాస ఉండాలి. రాస్తున్నప్పుడు రాత మీద ధ్యాస ఉండాలి. నేను రాస్తున్నాను, ఎలా రాస్తున్నాను, కంప్లీట్ ధ్యాస అంతా పూర్తిగా మన చిన్నప్పుడు ఉండేది బాగా. మనం ఏ పని చేస్తే కంప్లీట్ దానిలో లీనం అయిపోయి ఏ పని చేస్తే ఆ పనిలో నడుస్తున్నప్పుడు, అదే బుద్ధుడు అంటాడు కదా, నడుస్తున్నప్పుడు నడు, తింటున్నప్పుడు తినాను. అంటే ఏ పని చేస్తుంటే దానిలో లీనం అయిపోవాలి. నేను క్లాస్ చెప్తున్నప్పుడు క్లాసులో లీనం అయిపోవాలి. ఇంట్లో ఏం జరుగుతుంది అవన్నీ నాకు అవి వాచ్అవుట్ అయిపోవాలి. నీకు దాని గురించి ధ్యాస ఉండకూడదు. నా ధ్యాస అంతా కంప్లీట్ గా ఏం చెప్తున్నాం, మీరు వింటున్నప్పుడు మనం ఏం వింటున్నాం, ఏదైనా చూస్తున్నప్పుడు టీవీ చూస్తుంటే టీవీ మీదే ధ్యాస ఉండాలి. అలా ఏ పని చేస్తున్నప్పుడు ధ్యాస అంటే లీనమైపోవటం, అందులోనే లీనమైపోవడాన్ని ఎరుక అంటారు. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. లీనమైపో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ డ్రైవింగ్ లోనే లీనమైపోవాలి. నేను ఎలా చేస్తున్నాను, బాగానే చేస్తున్నానా లేదా, ఇంకొంచెం ఏమన్నా అంటే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎలాగో వచ్చలే అని చెప్పి డ్రైవింగ్ గురించి ఏదో ఆలోచిస్తాం ఎక్కడో. అప్పుడు మనకి
ఎరుకు లేనట్టు కంప్లీట్ ధ్యాస, కంప్లీట్ డ్రైవింగ్ లో లీనమైపోవాలి మనం. ఎక్కి నుంచి బండి దిగేదాకా కంప్లీట్ మన డ్రైవింగ్ తప్ప ఇంకోటి ఆలోచనలో ఉండకూడదు. అలాగే అది మనం ప్రాక్టీస్ చేయాలి సార్. రాదు, అది మనకు లేదు, రాదు కదా, లేదు. ఆ లేని దాన్ని నెమ్మదిగా మనం రోజు దాని మీద ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెంట్. అదే యాక్చువల్ గా ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే ఎందులో ఉంటే అందులో లీనమవటమే. తింటున్నప్పుడు తిండిలో పూర్తిగా లీనం అయిపోవాలి. ఆ తిండి ధ్యాస తప్ప ఇంకేం కనబడకూడదు. అసలు ధ్యానం యొక్క లక్ష్యం ఏంటంటే ఎరుకులో ఉండడం. ఎరుకును తెచ్చుకోవడానికే ధ్యానం. ఎస్ సార్. అది ఒకసారి వీలైతే దాని గురించి కూడా మనం కాన్సెప్ట్ చెప్పుకుందాం ఏదైనా సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్. ప్రసాద్ సార్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. అయ్యా సార్ చెప్తాను. ఏదో పెద్ద ప్రశ్నతోనే వచ్చారు నా మీదకి. లేదు సార్, లేదు, అలాగేమీ లేదు, లేదు. చాలా చిన్నది సార్. చెప్పండి సార్ అంటే ధ్యానము ఎప్పుడు పడితే అప్పుడు మనం చేసుకోవచ్చు అన్నారు. భోజనం చేయక మునుపు కూడా ధ్యానం చేసి కూర్చొని భోజనం చేయొచ్చు అని అన్నారు. అయితే భోజనం చేసిన తర్వాత ఎంతసేపు తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చోగలం? సాధారణంగా సార్ నెక్స్ట్ మినిట్ కూర్చోవచ్చు సార్. తక్కువ తింటే, ఓ ఎక్కువ తింటే ఏం కూర్చుంటాం చెప్పండి. సార్ అందుకనే మనం తగ్గించుకుంటాం. తగ్గించుకున్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు ధ్యానం. ఇంకోటి, ధ్యానం ఎప్పుడైనా చేయొచ్చు అన్నారని చెప్పేసి మనం పని మానేసి కూర్చోగలదు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇంటర్వెల్ ఉంది, స్కూల్లో పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. నాకు పాఠం చెప్పడానికి ఏమీ టైం లేదు. కాసేపు కళ్ళు ముంచుకుని అలా కూర్చుంటాను. ఏముంది, 5 నిమిషాలు. అప్పుడు పని లేకపోతే స్పెసిఫిక్ గా పని కల్పించుకొని 2 సార్లు చేయాలి సార్ రోజుకి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. మిగతా టైంలో పని మానేసి కాదు, పని లేనప్పుడు ఏదైనా పని లేదు, ఖాళీగా ఉన్నాను, ధ్యానం చేయాలనిపిస్తుంది, చేసుకోవటం. రాత్రి భోజనం చేసిన తర్వాత మెడిటేషన్ కూర్చోడానికంటే 1 గంట తర్వాత, లేకపోతే అలాంటిది ఏమైనా ఏమున్నదా లేదా అని? ఏం లేదండి, ఆ గంట ఎందుకు వేస్ట్ చేయడం, కూర్చుంటాం ధ్యానం. వెంటనే కాదు, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు గ్యాప్ ఇద్దాం సార్. వెంటనే అంటే ఎవరు ఎలా కూర్చుంటాం? ఒక 5-10 నిమిషాలు. సార్ మీరు ఇప్పుడు అన్నారు కదండి, అంటే ఎరుకతో ఉండడం అనేది ఎంత ప్రయత్నించినా ఆ ధ్యానం లోపలికి వెళ్ళలేకపోతున్నాను నేను. ఎందుకు చేతాను సార్? మీరు ధ్యానం గురించి ఎంత ప్రయత్నం చేస్తే అంత ధ్యానానికి దూరం అయిపోతారు. మీరు ఒకటి అడుగుతాను, మీరు నిద్ర గురించి ప్రయత్నిస్తారు. మీరు ఎవరైనా నిద్రలోకి వెళ్ళాలని ఎవడని అనుకుంటాడా? కళ్ళు మూసుకుంటాడు, దానికి అదే ఆటోమేటిక్ వస్తుంది. అవునా? అవును. ఎస్, యాజ్ వెల్ as ధ్యానం లేకపోతే ఏవో ఒకటి ఎంటర్ అయిపోతున్నట్టు వస్తుంటాయి. అవి ఆలోచనలు అనేవి సముద్రంలో అలలు లాంటివి. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు అలలు ఉండని క్షణం ఏది చెప్పండి నాకు? ఎప్పుడు వస్తున్న ఆలోచనలు అనేవి అలలు లాంటివి. మీరు అలలను పట్టించుకుంటారేంటి? అలాగే మనం ఆలోచనలు అసలు పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతే అది మనం బాధే కలిగించు. మనకు వచ్చిన ఆలోచనలు పట్టుకుంటాం. అలను పట్టుకున్నట్టే దొరుకుతుంది ఏంటి అలా? అవి వస్తూనే ఉంటాయి, మళ్ళీ ఒకటి వస్తుంది, ఒకటి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇలా ఆలోచనలు నిరంతరం. మనిషి అన్నాక మనిషి అంటేనే ఆలోచనలు పుట్టాలి. మనం దాని మీద ధ్యాస ఏమీ అక్కర్లేదు. నేచురల్ గా కూర్చోవడమే సార్. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు పట్టించుకోకూడదు. అలా కూర్చుంటే కాసేపు ధ్యానంలోకి జారిపోతుంది, నిద్రలోకి జారుకున్నట్టు. ధ్యానం అనేది నేచురల్ ఫినామినా. అది మన ప్రయత్నం ద్వారా వచ్చే ఫినామినా కాదు, నేచురల్ ఫినామినా. ఎస్ సార్. థ్యాంక్ యూ. సిద్ధార్థ గారు మాట్లాడతారా? మూర్తి సార్, ఇంకెవరైనా మాట్లాడతారండి? మీ అనుభవాలు పంచుకోవచ్చు. ప్రభా మేడం, మల్లేష్ సార్, సాయి గారు. ఓకే సార్. చాలా చక్కగా క్లాస్ జరిగింది. మరొకసారి మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తిరిగి సాయంత్రం క్లాస్ మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. సార్ ఒక 5 minutes మెడిటేషన్ గురించి. మెడిటేషన్ మేడం? ఓకే, అలాగే ఎస్, చేద్దాం. ఓన్లీ 5 minutes సార్, ప్లీజ్. ఓకే, అందరూ ఒక 5 minutes మౌన ధ్యానం చేద్దాము, సంగీతం లేకుండా.
Last 10 seconds. Last 3 seconds. 3, 2, 1, 0. అందరూ నెమ్మదిగా మీ రెండు చేతుల్ని రెండు కాళ్ళ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్ల పాటు అలాగే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులు రెండు కళ్ళ మీద తీస్తూ చక్కగా చిరునవ్వుతో మీ చేతులు చూసుకోండి. థ్యాంక్ యూ సార్. రాందే సార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఈ క్లాస్ కట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. తిరిగి సాయంత్రం క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శుభోదయం. థ్యాంక్ యూ.